అందరికీ ఇవ్వాలని దైవజనులు నిర్ణయించారు. అది చాలా మంచి విషయం. వట్టి చేతులతో నా సన్నిధిలో ఎవరు కనబడకూడదన్నాడు యేసయ్య. ఎంత ఇస్తామనేది కాదు, సంతోషముగా సణుగు కొనకయు బలవంతముగా కాకయు తన హృదయంలో నిశ్చయించుకున్నంత ప్రతివాడు దేవునికి ఇవ్వాలి. కాబట్టి మరి రిక్త హస్తములతో దేవుని సన్నిధిలో ఎవరు కూడా కనబడకూడదు. కనుక మనం కానుకలు సమర్పణ చేద్దాం. ఈ సమయంలో నేను పెద్ద పాటగాడిని కాదు, బ్రదర్ చాలా బాగా పాడారు శ్రీశైలం గారు. నేను మాజీ ముఖ్యమంత్రి గారి లాగా, మాజీ ఎమ్మెల్యే లాగా నేను మాజీ గాయకుడిని. కాబట్టి మరి ఏదో పాడమన్నారు సాగర్ గారు, పాడతాను. పాటను పెద్ద పట్టించుకోకండి. దేవునికి మనం హృదయపూర్వకమైన కానుక సమర్పణ చేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బి మేజర్ ఇవ్వండి నాయన, చూద్దాం. కొంచెం 3 సంవత్సరాల కిందట కోవిడ్ స్టార్ట్ అయినప్పుడు అనుకుంటా ఈ పాట రాశాను. ఒక్క నోట్ పైకి సి షార్ప్ ఉన్నవాడవు యేసు, ఉన్నవాడవు, ఉన్నవాడవు నాతో ఉన్నవాడవు, ఉన్నవాడవు యేసు, ఉన్నవాడవు, ఉన్నవాడవు నాతో ఉన్నవాడవు. నా జీవన పోరాటమునందు, నా జీవన పోరాటమునందు విజయమును సగడి భజమై బలమై ఉన్నవాడవు యేసు, ఉన్నవాడవు, ఉన్నవాడవు నాతో ఉన్నవాడవు. శోధనలందు సహాయకుడవుగా, వేదనలలో ఆదరణను నొసగి, శోధనలందు సహాయకుడవుగా, వేదనలలో ఆదరణను నొసగి, నడకను నేర్పి పడనీయకనను, నడకను నేర్పి పడనీయకనను, కాపాడుచు ప్రతి అడుగులు నాతో
ప్రక్కల లోకపు జనులు వేల కొలదిగా కూలుచునుండా, నా ఇరు ప్రక్కల లోకపు జనులు వేల కొలదిగా కూలుచునుండా, ఏ తెగులును ఏ ఆపదయైనను, ఏ తెగులును ఏ ఆపదయైనను దరిజేరగనీయకనను కాయుచు ఉన్నవాడవు, నాతో ఉన్నవాడవు, ఉన్నవాడవు యేసు, ఉన్నవాడవు. ఈ పామరునికి సత్యము నేర్పి ఈ భీరువునొక వీరుని చేసి, ఈ పామరునికి సత్యము నేర్పి ఈ భీరువునొక వీరుని చేసి, పరముడనను నీ నోరుగా చేసి, పరముడనను నీ నోరుగా చేసి, కృపయను ఉలితో ఇంకను చేకుచు ఉన్నవాడవు యేసు, ఉన్నవాడవు, ఉన్నవాడవు నాతో ఉన్నవాడవు. నా జీవన పోరాటమునందు, నా జీవన పోరాటమునందు విజయమును సగడి ధ్వజమై బలమై ఉన్నవాడవు యేసు, ఉన్నవాడవు, ఉన్నవాడవు నాతో ఉన్నవాడవు. ఎత్తబడిన కానుకల నిమిత్తం ఉప్పులూరు నుంచి వచ్చిన పాస్టర్ పీటర్ గారు వారు వేదిక మీదకి వచ్చి కానుకల నిమిత్తం ప్రార్థించవలసిందిగా అయ్యగారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. మనందరం కూడా ప్రార్థనలో ఉన్నాం. ఈ కానుక అనంతరం వాక్యాన్ని వినటానికి మన మనసులను సిద్ధపరచుకుందాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడ, మహాగణుడ, మీకు వందనాలు. ఈ దినాన్ని దినములు ఈ సమయాన్ని ఇచ్చారు, మీకు స్తోత్రాలు. ప్రాంతంలో ప్రభువా, మరి సుదూర ప్రాంతం నుంచి ఓఫెరయ్య గారిని మా మధ్యలోకి తీసుకొని వచ్చి 3 దినాలు జరిగిస్తున్నటువంటి కూడికల కొరకై మీకు స్తోత్రాలు. ఈ ప్రారంభ కూడికను ప్రభువా మీ ఆత్మాధ్వర్యంలో ప్రారంభించి జరిగిస్తున్న విధానం కొరకై మీ స్తోత్రాలు. పాడిన పాటలు ఎంతో వాయించిన వాయిద్యములందు మీరు మహిమ పొంది ఉన్నారని నమ్ముచున్నాం. ప్రత్యేకించిన ఆయన మరి పరిచర్యలో ప్రభ మరి మా వంతు సహకారంగా ప్రభ ఉండడం కొరకు విప్పిన ప్రతి గుప్పెలను మీరు చూశారు, మీకు స్తోత్రాలు. కానుకను ఆశీర్వాదకరంగా ఉంచండి. విప్పిన ప్రతి బిడ్డకు ప్రభ తగిన ప్రతిఫలం 100 రెట్లు దయచేయండి. సేవార్థమై వాడబడడానికి మీ కృపను గ్రహించండి. తదుపరి ఇప్పుడు వాక్య పరిచర్యలు కూడా మీరే తోడుగా ఉండి మీ కార్యాన్ని జరిగించి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థించిన పీటర్ అయ్య గారికి వందనాలు. ఈ సమయాన్ని అయ్య గారికి అప్పగిస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, మైక్ పర్మిషన్ మనకు 10 గంటల వరకే ఉందనుకుంటా కదా, 10:30 వరకు, అంటే ఇంకొక 30-40 నిమిషాలు సమయం ఉంది. 30 నిమిషాలు అనుకొని బ్రేక్ వేస్తే కొంచెం ముగింపు ప్రార్థన అదంతా అయ్యేసరికి మిగతా 10 నిమిషాలు అయిపోతుంది.
చాలా సంతోషం. నేను చాలా క్లుప్తంగానే ప్రసంగించాలని ఆశిస్తున్నాను. నేను ఎరిగిన గొప్ప గొప్ప ప్రసంగికులు కొంతమంది గడిచిన తరంలో ఉన్నారు. అటువంటి వాళ్ళను మళ్ళీ నేను చూడలేదు, వినలేదు కూడా. ఐపీసీ నా తల్లి సంఘం, ఇండియా పెంతెకోస్తు దేవుని సంఘం మా అమ్మ. ది పెంటెకోస్ట్, సిలోన్ పెంటెకోస్ట్ ఏమో మా అమ్మమ్మ. ఎందుకంటే ది పెంటెకోస్ట్ నుండి ఐపీసీ బయలుదేరింది. కొంతమంది బోధకులను నేను విన్నాను, చాలా గొప్ప ప్రసంగికులు, అభిషిక్తులు, ఎప్పుడూ మోకాళ్ళ మీద ఉండేవారు. ఎప్పుడైనా అయ్యగారితో మాట్లాడదామంటే టైం దొరకదు. అలా చాలామందిని చూశాను. ఇప్పుడు ఉన్నారేమో, మరి నాకు కనబడడానికి నాకు అదృష్టం లేదేమో, నాకు యోగ్యత లేదేమో అనుకుంటాను. ఉండొచ్చు ఇప్పుడు కూడా. అలాంటి ప్రార్థనా పరులు అంతరించిపోయారని చెప్పడానికి నాకు యోగ్యత లేదు. ఉంటే ఉండొచ్చు ఎక్కడైనా. అలాంటి మహా గొప్ప దైవజనుల్లో ఒకరు కెఈ అబ్రహాం గారు, ఐపీసీ స్థాపకుల్లో ఒకరు. పిఎం శామ్యులయ్య గారు, పిటి చాకో గారు, తర్వాత పిఎం ఫిలిప్ గారు, కెఈ అబ్రహాం గారు, వీళ్ళంతా సీనియర్ ఫౌండర్ పాస్టర్స్ ఆఫ్ ఇండియా పెంతెకోస్తు దేవుని సంఘం. అసలు అదంతా పెద్ద చరిత్ర. దీనికి ఇండియా పెంతెకోస్తు దేవుని సంఘం అని పేరు పెట్టిన వారే పిఎల్ పరంజ్యోతయ్య గారు. పిఎం శామ్యులయ్య గారికి ఆయనకి మలయాళం ఒకటే వచ్చు అప్పట్లో. దేవుణ్ణి ప్రార్థన చేశారు, ఎటెళ్ళాలి, ఏం చేయాలంటే ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళు, నిన్ను వాడుకుంటానన్నాడు దేవుడు. ఆయన ఒకటే అడ్డపంచ, ఒక పైన జుబ్బా లాల్చి, ఇది ఉతుక్కుంటే మళ్ళీ వేసుకోవడానికి ఇంకోటి లేదు, అదొకటే ఒంటి మీద, సంచిలో ఇంకోటి మార్చుకోవడానికి కూడా లేదు. ఓ బైబిలు. ఆయన ఒక నదిలో కానీ చెరువులో కానీ నిలబడి ఒడ్డు మీద పంచ ఉతికేసుకొని అట్లా గడ్డి మీద ఒడ్డు మీద అలాగ పడేసి అంచులు పట్టుకొని అది ఆరిందాక నడుములోతు నీళ్ళల్లో ఉండేవారు. తర్వాత అది ఆరింది అనుకున్నప్పుడు అటు ఇటు చూసి ఎవరు లేరు అనుకున్నప్పుడు చటుక్కున బయటికి దూకి అడ్డపంచి చుట్టుకునేవారు. అలాగా అంత త్యాగంతో వారు సేవ ప్రారంభించారు. వచ్చారు, ఏం చేయాలో అర్థం కాదు. తెలుగు రాదు, మలయాళం మనోళ్ళకి అసలే రాదు. అప్పుడు చిన్న ప్రాయములోనే, అంతకన్నా చాలా ఏళ్ల కిందట 14 ఏళ్ల ప్రాయంలోనే అంతర్వేది పాలెం బ్యాప్టిస్ట్ సంఘంలోనే ప్రార్థన చేసుకుంటూ పరిశుద్ధాత్మను పొంది అన్య భాషలు మాట్లాడుతున్నారు పిఎల్ పరంజ్యోతయ్య గారు. ఈయన దేవుడు కలిపాడు. బాబు, నీ తెలుగు నాకు రాదు, నా మలయాళం నీకు రాదు, కానీ ఇద్దరం అన్య భాషలు మాట్లాడుతున్నాము కనుక మన ఇద్దరం కలిసి సేవ చేద్దామని అలాగా కలిశాక మెల్లిమెల్లిగా 4 ముక్కలు మలయాళం పరంజ్యోతి గారు నేర్చుకున్నారు, 4 ముక్కలు తెలుగు పిఎంఎస్ గారు నేర్చుకున్నారు. అనేక వందల మంది రక్షణ పొందారు అప్పట్లో. మరి ఏం చేద్దాం, దీనికి ఒక పేరు పెట్టాలనుకున్నప్పుడు సిలోన్ పెంటెకోస్ట్ నుంచి వచ్చాడు కదా పెద్ద ఆయన,
పెద్ద పాస్టర్ గారు అనేవాళ్ళం మేము. సిలాన్ పెంటెకోస్తు ఆ పరదేశం పేరు మనకెందుకండి? మనం ఇండియన్స్ కదా. ఆ పక్కోడి పెంటెకోస్తు ఏంటి? మనం సిలాన్ తర్వాత దాని పేరు శ్రీలంక అయింది. మరి ఇండియాలో ఉంటూ పరిశుద్ధాత్మను పొంది అన్య భాషలు మాట్లాడి ఆత్మలు సంపాదించే సంఘాలు కట్టి ఇంకో దేశం పేరు పెట్టుకోవడం ఏంటి? మనం భారతీయులం, భారతీయ పెంతెకోస్తని పెట్టుకుందామని పేరు పెట్టినవాడు పిఎల్ పరంజ్యోతయ్య గారు. మళ్ళీ అందులో నుండి బయటకు వచ్చినప్పుడు తగరం శాస్త్రయ్య గారు, ఆయన బయటకు వచ్చినప్పుడు సిలాన్ ఏంటి, ఇండియా ఏంటి, మన వరల్డ్ మిషనరీ ఇవాంజలిజం అని ఆయన పెట్టాడు. సర్వ ప్రపంచానికి మనం మిషనరీలము, సిలాన్ కాదు ఇండియా కాదని సత్యవేదం శాస్త్రయ్య గారు పేరు పెట్టాడు. అలాగా మహానుభావుల చరిత్ర రాయాలి అని ఒకసారి పరంజ్యోతయ్య గారిని అడిగాను నేను. అంటే నాయన, నా పని అయిపోయింది, దేవుని దగ్గరికి వెళ్ళిపోయే టైం వచ్చింది, నువ్వే రాయి, నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను అన్నారు ఆయన. సరే రాస్తానేమో తెలియదు, దేవుడు రాయమన్న పుస్తకాలకే ఇంకా చాలా పెండింగ్ ఉండిపోయింది. అయితే ఎందుకు ఇవన్నీ గుర్తొచ్చినాయి అంటే, ఇండియా పెంతెకోస్తు స్థాపకులలో ఒకరైన కెఈ అబ్రహాం గారు ఒకసారి చేసిన ప్రసంగాన్ని బోధకులు రాసుకుంటే అందులోంచి ఒక 100-200 ప్రసంగాలు వచ్చేవి. బ్రతికేశారంతే బోధకులు. కెఈ అబ్రహాం గారి ప్రసంగాలు రాసుకుంటే బోధకులు బ్రతికేస్తారు. కానీ జీవిత కాలంలో ఎప్పుడూ కూడా కెఈ అబ్రహాం గారు 20 నిమిషాలకు మించి మాట్లాడలేదు. ఇది వండర్. He never preached a message longer than 20 minutes. డైరెక్ట్గా పాయింట్లోకి వస్తాడంతే, బాక్సర్ లాగా వచ్చేసి డైరెక్ట్గా అటాక్. ఏం ఉపోద్ఘాతము ఏది ఉండదు, డైరెక్ట్గా మాట్లాడతాడు. అయ్యగారు ఎక్కాడంటే మాత్రం స్టేజ్ ఆల్రెడీ డైరీ పెన్ను పట్టుకొని రెడీగా ఉంటారు జనాలు. అయ్యగారి ఒక్క ప్రసంగం దొరికితే అదృష్టమే. జీవితకాలం బ్రతికేసి అందులోంచి 200 ప్రసంగాలైనా చేసుకోవచ్చు. 20 నిమిషాలే మాట్లాడతాడు. ఆయన ఒక అద్భుతం. నేను ఎప్పుడు అనుకుంటుంటాను నా సేవారంభం నుండి, నేను గంటలు చెప్పి ఆఖరి ముగింపు ప్రార్థనకు వచ్చేసరికి అసలు మూలవాక్యం మరిచిపోయేటట్టు, ఏం చెప్పాను ఎందుకు చెప్పానంటే, ఏవో సార్ నువ్వు 4 గంటలు చెప్పి ఎవడి జ్ఞాపకం ఉంది అనేటట్టుగా తయారైంది. నా జీవితాశయం ఇప్పటిదాకా నేను సాధించలేకపోయిన విషయం, మహాసభలలో నేను 20 నిమిషాలే మాట్లాడాలి, ప్రజలకు సంతృప్తి కలగాలి, కడుపార అన్నం పెట్టాలి, టైం ఎక్కువ కావద్దని నేను 45 ఏళ్ళుగా కలగంటున్నాను. కానీ నాకు చేత కాలేదు. అంటే నేనంత మెచ్యూర్ కాలేదని నేను అనుకుంటున్నాను. నేను ఒట్టి మాటలు చెప్పట్లేదు. నేను దీనికి ఒక మంచి తార్కాణం కూడా ఇవాళ కూడా నేను చిన్నగానే చెప్దాం అనే ఉద్దేశంతోనే ఈ విషయం కూడా చెప్తున్నా, ఎవరికైనా పనికి రావచ్చని. ఒక పెద్ద క్యాన్వాస్ ఇచ్చి రంగులు, కుంచెలు, బ్రష్లు ఇస్తే పంచవన్నెల రామచిలక, దాని ముక్కొక రంగు, దాని తల మీద కిరీటం ఒకటి, దాని రెక్కలు, దాని తోక, అన్ని రకరకాల రంగులతో చాలా పెద్ద క్యాన్వాస్ మీద వేయమంటే చాలామంది చిత్రకారులు వేస్తారు.
మంచి పెయింటర్స్ ఉన్నారుగా, చాలామంది వేస్తారు. ఇదే పంచవన్నెల రామచిలుక బొమ్మ ఒక బియ్యం గింజ మీద వెయ్యమంటే ఎవరికి రాదు. బియ్యం గింజ ఏంటి సార్, అది పట్టుకుంటే అయిపోయి బ్రష్ ఎక్కడ పెడతాము, అలా పట్టుకున్నాము బ్రష్ ఎక్కడ పెడతాం సార్, నీ ముక్కు మీద పెడతాం ఏంటి? ఏమన్నా తెలివి ఉందా అసలు, తలకాయ ఉందా? ఒక్కొక్క బ్రష్ ఇంత లావు ఉంది, బియ్యం గింజ ఇంత చిన్నగా ఉంది, దాని మీద చిలకంట మళ్ళీ పంచరంగులట. మైండ్ పోయినట్టుంది నీకు అనుకుంటారు. కానీ మైసూర్ నగరంలో కావేరీ మ్యూజియం అని ఒకటి ఉంది. CAUVERI, కావేరీ మ్యూజియం. మీరు ఈ ఒక్క సంగతి చూడటానికైనా మైసూర్ పోవాలి. ఈ ఒక్క సంగతి చూడడానికైనా మైసూర్కి వెళ్ళాలి. నేను వెళ్ళా చిన్నవాడినప్పుడు. మరి అక్కడ ఏదో టిప్పు సుల్తాన్ ఖడ్గము, టిప్పు సుల్తాన్ సింహాసనము, ఆయన కిరీటము, ఆయన భోంచేసిన కంచం అని ఇయ్యో ఉన్నాయి. బాగున్నాయి, చాలా మంచి నక్షి పనితో చక్కగా అప్పటి క్యాండిల్స్, అప్పటి దీపాలు అన్నీ ఉన్నాయి. ఒక దగ్గర ఏమీ లేదు, ఒక గోడ ఉంది. వరుసగా 200-300 మంది ఉన్నారు అక్కడ, క్యూ. ఏం చూస్తున్నారు వీళ్ళు అంటే, ఆ గోడ ఉంది, గోడకు చిన్న కన్నం ఉంది. ఆ కన్నంలో ఒక కన్ను పెట్టి యువతల కన్ను మూసుకొని ఒక కన్నంలో పెట్టి చూస్తున్నారు. ఎంతసేపు చూస్తావు, లేవయ్యా అంటున్నాడు వెనుకున్నాడు. ఆగవయ్యా చాలా బాగుంది అంటున్నాడు. వాడు వెళ్ళి పైకి ఇంకోటి చూస్తున్నాడు. ఏమిటి అక్కడ? బావగారు, మా రెండో బావగారు అప్పుడు బెంగళూరులో ఉన్నారు, యునైటెడ్ థియాలజికల్ కాలేజ్ UTCలో, సత్యరంజన్ గారు. మా అమ్మ చనిపోయింది, నాన్నగారు ఉన్నారు. దుఃఖం మరవాలని మమ్మల్ని ఆ ఊరు తిప్పుతున్నారు. అదనమాట అప్పటి పరిస్థితి. ఏంటి బావగారు అంటే, ఉండరా నువ్వు కూడా చూద్దు కానీ అన్నాడు. ఎప్పుడు చూసేది బావగారు, 300 మంది ఉన్నారు, వీళ్ళందరూ ఎప్పుడు చూడాలి? ఇట్ ఈస్ వర్త్ ఇట్ రా, యూ హ్యావ్ టు వెయిట్ సంథింగ్. ఏముంది కన్నము ఏంటి, కన్నం చూస్తారేంటి బాబు, అవతల ఒక మహాద్భుతం ఉంది అని ఆయన కూడా నన్ను ఊరిస్తున్నాడు. సరే నా ఛాన్స్ వచ్చింది, చూసా, అదిరిపోయా. చక్కని పంచవన్నెల రామచిలుక బొమ్మ ఎంత అందంగా ఉందో చెప్పలేను. దీని కొరకు మీరు ఓ 50,000 1,00,000 ఖర్చు పెట్టుకొని మైసూరుకు పోయినా దండగలేదు. అంత అద్భుతమైన కళాఖండం. అరే ఏంటి ఇంత అద్భుతంగా ఉంది ఈ చిత్రం. దాని ఈకలు, దాని తోక, ఒక్కొక్క లైన్ డీటెయిల్స్ పక్కాగా గీశాడు. తీసి కన్ను దాంట్లోంచి తీసి బయట నుంచి చూస్తే అక్కడ ఏదో ఎర్రగా పసుపచ్చగా ఒక చిన్న 2 రంగులు అంటినటువంటి బియ్యం గింజ ఉంది. దాంట్లో నుండి చూస్తే డీటెయిల్స్ కనబడుతున్నాయి. దాన్ని వేసిన వాడు కూడా అలాగే భూతద్దంలో చూస్తూ ఒక సన్నటి వెంట్రుకతో వేశాడు అనమాట. అలా అందరు చేయగలరా? అందుకే అది కళాఖండమైంది, మ్యూజియంలో వచ్చింది. కాబట్టి 2, 3, 4 గంటల ప్రసంగాలంటే పెద్ద క్యాన్వాస్ మీద పిట్టబొమ్మ వేయడం. KE అబ్రహాం గారు ఏంటంటే బియ్యం గింజ మీద పంచవన్నెల రామచిలుక గీసేవారు. చాలా ఎక్స్పర్ట్ ప్రీచర్. అట్లాగే మా పాస్టర్ TK థామస్ గారు, ఫిలిప్ అబ్రహాం గారు, వీళ్ళందరూ షార్ట్ మెసేజ్ చేశారు. చిన్నతనంలో అనుకునేవాడిని, ఎవడెంత పొడుగు మాట్లాడితే వాడు చాలా గొప్ప మొనగాడు అనుకునేది, గొప్ప బోధకుడు అనుకునేది. చట్టుకుని ముగిస్తే వాక్యం రాదు అనుకునేవాళ్ళు. తర్వాత అర్థమైంది అసలు వాక్యం బాగా
పట్టు దొరికిన వాళ్ళు, వాక్యం మీద గ్రిప్ ఉన్న వాళ్ళే ఈ బియ్యం గింజ ప్రసంగాలు చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నేను కూడా ఇప్పుడు మీది ఐపీసీనా, కొంచెం కజిన్ సిస్టరా? ఐపీసీ అంటే చాలామందికి అప్పటి ప్రభావం తెలియదు. నేను 60 ఏళ్ల నుండి ఐపీసీని చూస్తున్నా. మండుతున్నటువంటి భగభగ మండుతున్నటువంటి హోరేబు పొద వంటిది ఇండియా పెంతెకోస్తు దేవుని సంఘం. కృతజ్ఞతగా నేను ఎక్కడికి పోయినా మా అమ్మని గురించి, మా నాన్న గురించి చెప్పుకుంటా కదా, అలాగే మా తల్లి సంఘం గురించి చెప్పుకుంటా. నాకు అది గర్వకారణం. చాలామంది ఐపీసీని ఏదో చులకనగా మాట్లాడతారు. చరిత్ర తెలీదు, భాష రానాయన మలయాళ దేశం నుండి ఇక్కడికి వచ్చి సంఘాలు కడితే నువ్వు వెళ్ళి కేరళకు పోయి కట్టగలవా? మన ఉన్న ఊళ్ళోనే 3 ఆత్మలు రావడం కష్టం. ఆయనకు అసలు ఏం చదువుకోలేదు, 7వ క్లాస్ చదివాడు. ప్రపంచమంతటా సంఘాలు కట్టాడు. కెనడాలో, జర్మనీలో, ఆస్ట్రేలియాలో కట్టాడు. దేవుని స్తోత్రం కలుగును కాక. తర్వాత ఇంగ్లీష్ ప్రసంగాలు కూడా చేశాడు. పిఎం శామ్యూల్ గారు ఇంగ్లీష్ ప్రసంగాలు చేస్తే అద్భుతమైనటువంటి ప్రసంగాలు. ఆయన పాదాల దగ్గర కూర్చున్నాను. ఆయన మా ఇంట్లోకి వచ్చారు, నా తల మీద చేయబెట్టి ఆశీర్వదించారు. మా అమ్మ చేతి వంట తిన్నారు. నంబర్ ఆఫ్ టైమ్స్, ఒక్కసారి కాదు. వరంగల్ ఐపీసీ సంఘం మాది. ఆ చక్కని ఉజ్జీవ జ్వాలలో నుండి ఓ చిన్న నిప్పు రవ్వలాగా నేను బయటకు వచ్చాను అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీతిమంతులను జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరం. ఈ రోజుల్లో ఎవరు పడితే వాళ్ళు చచ్చిపోతే, తాగుబోతులు, వ్యభిచారులు, దొంగలు చచ్చిపోతే ప్రతి ఒక్కడికి జ్ఞాపకార్థ కూటం పెట్టి ఇదే వాక్యం, నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరం. వాడు తాగి చచ్చాడు. వాడట నీతిమంతుడట, వాడిని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదం అంట. ఆశీర్వాదకరమైన వ్యక్తులు అంటే ఇటువంటి వాళ్ళు. వాళ్ళని ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకున్నా అగ్గి రగులుతుంది మళ్ళీ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా చాలామంది ఉన్నారు, మహానుభావులు చాలామంది ఉన్నారు. ఇంకా ఆ సబ్జెక్ట్లోకి పోతే నేను అందులోకే లాస్ట్ అయిపోతాను. భక్త సింగయ్య గారు, ముంగమూరి దేవదాసయ్య గారు, నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగునాయన అని పాట రాసినప్పుడు అయ్యగారికి ఎంత వయసు తెలుసా? 12 సంవత్సరాలు. 12 సంవత్సరాల వయసులో చిన్న ప్రాయములోనే నన్ను దిద్దుము తండ్రి అని ఆయన ప్రార్థనా గీతం రాశాడు. ఎక్కడ కూడా వెసులుబాటు లేకుండా, ఎక్కడ కూడా లూజుగా వదలకుండా, టైట్గా నట్లు బోల్ట్ బిగించినట్టు ప్రాస ఉంటుంది ఆ పాటలో. నన్ను చిన్న సన్నుతుండగున, అలాగా 12 ఏళ్ళ బాబు, ఇంకా మీసాలు ఏమొచ్చుంటే అప్పుడు చిన్నోడు కదా. అలాంటి మహానుభావులను రోజు వారు ప్రాతఃస్మరణీయులు, చిరస్మరణీయులు. దేవునికి స్తోత్రం. అట్లాంటి వాళ్ళు గుర్తు చేసుకోవాలి. రోజు ఒక్కసారైనా బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి, గతకాలపు భక్తులను జ్ఞాపకం చేసుకోవాలి. అది క్రైస్తవ జీవితం. పొద్దున్న లేవంగానే టీవీ ఆన్ చేయటం, మొబైల్ పట్టుకొని కూర్చోవడం కాదు. ముందు మొబైల్ పట్టుకోవాలి, దేవునికి ఫోన్ చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, మరి మంచి సమయానికి వచ్చాం. నేను కొద్దిసేపే మాట్లాడతాను. అద్భుతమైన సాక్ష్యాలు విన్నాము, చక్కని పాటలు విన్నాం. బ్రదరు శ్రీశైలం అంతకుముందు వాక్యం చెప్పిన బ్రదరు ట్రిపుల్ ఎస్ రావు
ట్రిపుల్ ఎస్ బాగానే గుర్తుంది నాకు, మధ్యాహ్నం చెప్పారు మీరు కదా. సో వారిద్దరు కూడా పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్టు బక్కగా ఉన్నారు, కానీ సింహగర్జన చేశారు. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. దేవుడు వారిని ఇంకా బలంగా వాడుకోవాలి. వారి ఆవేశము, వారి ఉద్రేకము చూస్తే నాకు నా బాల్యం గుర్తొచ్చింది. మేము వరంగల్ వాళ్ళం, కొంచెం కజిన్ బ్రదర్సే. ఏదన్నా తేడా వస్తే మాత్రం బగ్గున వండి పడతామని. అలాగా వారు కూడా దేవుని కొరకు మండుతున్నారు. ఇప్పుడు దేవునికి స్తోత్రం కలిగిన గాక. యేసయ్య వచ్చేదాకా మనందరం, వారు, నేను, మీరు, మనందరం ఆర్పజాలని జ్వాలగా దేవుని కొరకు మండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది. దేవుని వాక్యంలోకి వెళ్ళి, ఆలస్యమైందన్నావు, ఏంటయ్యా బాబు ఇదంతా సోది చెప్పావంటే, ఎందుకో మరి వాళ్ళంటే నాకు ఇష్టం. వాళ్ళని జ్ఞాపకం చేసుకోకుండా నేను ఉండలేను. ఆ దైవజనులు పరిచర్య చేశారు కనుక ఇవాళ నేనున్నాను. వాళ్ళు లేకుండా నేను ఎక్కడున్నాను? గాల్లోంచి పుట్టాను మెల్కీసెదకులాగా. ఆ పెద్దలందరి సేవా ఫలితమే నేను ఇవాళ ఓఫిర్ మినిస్ట్రీస్. కనుక నాకు కృతజ్ఞత ఉంది. నేను ఎప్పటికీ వాళ్ళని మర్చిపోను. నేను ఇప్పుడు ఎవరినో కాకబట్టి అవసరం నాకు లేదు కదా అండి. పైన పెద్ద ఆయన పేరు, ఆయన సూక్తి రాసుకుని, ఏ మతమును కానీ ఏ వ్యక్తిని కానీ అండి. ఒక ఆయన అడిగారు, ఏంటండి మీరు ఈ మధ్య బైబిల్ మిషన్లో చేరిపోయారా అని అడుగుతాను. నేను మొదటి నుంచి బైబిల్ మిషనేనండి, మీరేమన్నా ఖురాన్ మిషనా అని అడిగా. ఎవరు ఖురాన్ మిషన్, రామాయణ మిషన్ కాదు, మనం అందరం బైబిల్ మిషనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మంచిది. 1 కొరింథీ పత్రిక 1 చక్కగా మంచు కురుస్తూ ఉంది. స్త్రీలు ధన్యులు చక్కగా ముసుగేసుకున్నారు. మగవాళ్ళను మేము వేసుకోకూడదుగా. ఇలాంటి సందర్భాల్లోనే నేను ఆడవాళ్ళని చూసి అసూయపడుతుంటాను. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున సువార్త ప్రకటనయను వెరితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించినట్లు ఆయన పాదాలు పట్టుకొని బతిమాలుకుందాం రండి ప్రియులారా. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా దేవా యేసయ్య, ఈ కంకిపాడు గ్రామమును మీరెంతో ప్రేమించినారు గనుకనే ఈ కడవరి కాలములలో ఒకవైపు మధ్యప్రాచ్యములో యుద్ధాలు జరుగుతూ నీ 2వ రాకడ సూచనలు ప్రస్ఫుటంగా మా కళ్ళ ముందు నెరవేరుతూ ఉంటుండగా, నీ రాకడ బహు సమీపంగా వచ్చి ఉంటుండగా, ఈ కంకిపాడు గ్రామంలో ఈ సర్వసత్య మహాసభలు నిర్వహించడానికి అద్భుత రీతిగా నీ దాసురాలు రోజామణి అమ్మగారిని, వారి సహవాస కుటుంబ సభ్యులను, ఆత్మీయ బిడ్డలను, వారి యొక్క సహకారులను అందరిని మీరు ఆశీర్వదించి ప్రేరేపించి వారిని ప్రేమించి బలపరిచి ప్రభు శక్తికి మించినటువంటి ఈ కార్యము జరిగించడానికి మీరే కృపనిచ్చారు, బలపరిచారు. ఉదయకాలం సభను ప్రారంభింపజేసి మీరే మాట్లాడారు. ఈ సాయంకాల సభలో కూడా మళ్ళీ మాతో మాట్లాడమని అందరితోనూ మాట్లాడి అందరికీ ప్రత్యక్షుడవై నిలిచి యేసయ్య నామాన్ని గొప్ప చెయ్యమని, మహిమపరచమని, ఇక్కడ కూర్చుండి కానీ సుదూరాన ఉండి ఇంటర్నెట్ ద్వారా కానీ వింటున్న అనేక వేల మందితో మీరే మాట్లాడి రక్షణ పొందని వారికి రక్షణ భాగ్యము నిమ్మని, రక్షింపబడిన వారిని సువార్త భారముతో నింపమని యేసు మహిమగల నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.
ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఉదయకాలం ఏదెను పాఠాలు అనే విషయం మనం మాట్లాడుకున్నాం. ఏదెనులో జరిగినటువంటి పతనము, శోధనలో మానవ జాతి ఓటమి, హవ్వ ఓటమి, ఆదాము ఓటమి, వాస్తవానికి ముందు పండు హవ్వ తిన్నదా, ఆదాము తిన్నాడా? ఏమండి, హవ్వే తిన్నదా? రైట్. మరి లేఖనాలలో రోమాపత్రిక 5వ అధ్యాయంలోనికి మీరు వస్తే ఎంతసేపటికి ఆదాము పాపం అంటారు ఏమిటి? రోమా 5:19 ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో. 12వ వచనం ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగో ప్రవేశించెను. ఆదాము ఏమండి, ఒకని పాపము ఆదాము యొక్క అపరాధము. 18వ వచనం కాబట్టి తీర్పు ఒక్క అపరాధము మూలమున వచ్చినదై. ఆ ఒక్క అపరాధం ఎవరిది? 17వ వచనం మరణము ఒకడు అంటే ఎవరు? పురుషుడా స్త్రీయా? అసలు ముందు పండేమో హవ్వమ్మ తింటే. యాక్చువల్గా బైబిల్ ఎట్లా రాయాలంటే నేను అనుకుంటున్నా, ఒక ఆమె పాపమును బట్టి మనందరము పాపులమైతిమి, ఒక అమ్మాయి చేసిన అవిధేయతను బట్టి మనందరం పాపం అని ఆమె మీద పెట్టాలి. ఆమెను ఏమనటం లేదు దేవుడు. ఆదామును బాధ్యుణ్ణి చేశాడు. ఎందుకంటే ఒక గొప్ప రహస్యం ఉంది. హవ్వ తెలియక మోసపోయి తప్పు చేసింది, ఆదాము తెలిసి తప్పు చేశాడు. దేవుని బిడలారా, 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములో పడను. ఆదాము మోసపరచబడలేదు. ఆదాము మహాజ్ఞాని, లక్షల ప్రాణులకు చిటికలో అవలీలగా అలవోకగా పేర్లు పెట్టగలిగిన కంప్యూటర్ లాంటి బుర్ర ఆదాముది. ఆయనకు అన్నీ తెలుసు. మీకు తెలుసో లేదో, ఆదాము ప్రవక్త కూడా, దేవుని వాక్కును పలుకగలిగిన వాడు. ఆదాము దీర్ఘదర్శి కూడా. జరగబోతున్న దానిని ఆధ్యాత్మిక ప్రపంచంలో, భౌతిక ప్రపంచంలో జరగబోతున్న దానిని కూడా చెప్పగలిగిన దీర్ఘదర్శి ఆదాము. ఇస్లాంలో ఖురాన్ షరీఫ్లో ఆదం అలైహిస్సలాం అంటారు, మహమ్మద్ అలైహిస్సలాం, ఈసా అలైహిస్సలాం. ప్రవక్తలను, పైగంబర్లను అలా పిలుస్తారు. అందులో 1,80,000 పైగంబర్, 1,80,000 ప్రవక్తల్లో మొట్టమొదటి ప్రవక్త ఆదామే. ఆదాము కూడా ప్రవక్తే. వాళ్ళు చెప్పినందుకే కాదు, ఆదాము ప్రవచించాడు అని లేఖనమే చెప్తుంది. అది ఎక్కడ ఉంది సార్? ఆదాము ప్రవచించాడని ఎక్కడ? హనోకు ప్రవచించాడని ఉంది కదా. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు ప్రవచించాడు. ఎక్కడుంది అది? యూదా పత్రికలో ఉంది. మరి ఆదాము ప్రవచించను అని ఎక్కడుంది? ప్రవచించను అనే స్టేట్మెంట్ లేదు, కానీ ఆయన చెప్పిన ప్రవచనము వ్రాయబడి ఉంది. హవ్వను చూడగానే ప్రవచనం చెప్పేశాడు. ఏమండి, చూడండి, ఆదికాండము 5వ అధ్యాయము, ఆదికాండము మొదటి అధ్యాయమే 2వ అధ్యాయం చూడండి.
ఆదికాండము 2వ అధ్యాయము 23. ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడెను, ఇది నరునిలో నుండి తీయబడింది అని దేవుడు ఆదాముకు చెప్పాడా? ఆదాము సొంతగానే పలికాడా? చెప్పండి. మరి ఎవరు చెప్పారు ఆయనకు? ఈమె నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడెను గనక నారి అనబడును. 24. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. అప్పటిదాకా ఆదాము మాటలే. ఆ 24 వరకు ఆదాము మాటలే సుమా. ఇంకెవరు చెప్పారు మరి? పురుషుడట తన భార్యను హత్తుకుంటాడట. పురుషుడు ఎవరిని హత్తుకుంటాడు? భార్యను. హత్తుకోవడానికి ఇద్దరిని వదిలేస్తాడట. ముందెవరిని వదులుతాడు? తండ్రిని వదులుతాడు. సెకండ్ స్టెప్లో ఎవరిని వదులుతాడు? తల్లిని వదిలేస్తాడు. అంటే ఒక పురుషుడు ఉంటాడు చరిత్రలో, తనకొక భార్య కావాలి. ఆ భార్యను హత్తుకోవాలంటే ముందు తండ్రిని వదిలేయాలి, తర్వాత తల్లిని వదిలేస్తే కానీ భార్యను హత్తుకోవడానికి అవకాశం అతనికి లేదు. ప్రతి మగవాని పట్ల ఇది సత్యమా? పెళ్లి చేసుకుంటాడు, అమ్మాయిని ఇంటికి తెచ్చుకుంటాడు, ఇంటికి ఒక కోడలు వస్తుంది, అత్తయ్య మామయ్య అని సేవలు చేస్తుంది, అమ్మతో ఉంటాడు, నాన్నతో ఉంటాడు, ఎక్స్ట్రా మెంబర్గా భార్య కూడా ఉంటుంది. కలిసి భోజనాలు చేస్తారు, కలిసి వంటలు చేసుకుంటారు, ఆనందిస్తారు. వీడు భార్యను హత్తుకోవడానికి మగవాడు తండ్రిని వదలటం ఏంటండి? రివర్స్లో రాయాలి. స్త్రీ తన తల్లిని వదిలి భర్తను హత్తుకోను. అవునా కాదా? పెళ్ళైనప్పుడు ఆడవాళ్ళు అమ్మని నాన్నని వదిలేసి వెళ్తారా లేదా? కాబట్టి ఇప్పుడు బైబిల్లో ఏమని రాసి ఉండాలి? కాబట్టి స్త్రీ తన భర్తను హత్తుకోవడానికి అమ్మని నాన్నని వదిలేయును అని రాస్తే అది న్యాయమా? లేకపోతే మగవాడు అమ్మ నాన్నని వదిలేసి భార్యని హత్తుకుంటాడనేది వాస్తవమా? అసలు లోకంలో ఏం జరుగుతుందండి? ఇస్సాకు పెళ్లి సంగతి ఆలోచన చేయండి. ఎలియేజర్ అన్నాడు, ఆ ఊళ్ళో ఒక అమ్మాయి నాకు దొరుకుతుంది, చక్కటి అమ్మాయి, యోగ్యురాలు. మరి ఆ స్త్రీ ఇక్కడికి రావడానికి ఇష్టపడకపోతే ఇస్సాకుని అక్కడికి తీసుకెళ్ళొచ్చా అని అడుగుతాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోపోకూడదు. దేవుడు ఏర్పాటు చేసిన అమ్మాయి అయితే వస్తుంది, రాకపోతే ఈ ప్రమాణము నుండి నువ్వు విడుదల పొందుతావు. నా కుమారుడికి భార్య లేకున్నా పర్వాలేదు, కానీ మా అబ్బాయిని మాత్రం ఇల్లరకం తీసుకెళ్ళొద్దు. ప్రియులారా, ఆఖరికి రిబ్కాని అడిగాడు. ఆయన ఎవరో ఇస్సాకట, పొడుగో పొట్టో తెలియదు, ఎత్తుపళ్ళో బాణపట్టుందో, చట్టి ముక్కో, మెల్లకన్నో, నలుపో తెలుపో తెలియదు, నా యజమానుని కుమారుడు, ఆయనకు భార్య కావాలి, వస్తావా అని ఈమెను అడిగారు. ఈ రోజుల్లో అమ్మాయిలు అయితే ముందు ఫోటో చూపించవయ్యా స్వామి, ఎలా ఉంటాడో తెలియకుండా ఎలా వస్తాము అంటారు. అప్పుడు ఫోటోలు లేవు, మొబైల్స్ లేవు, ఏమీ లేవు. మా యజమానుడి కుమారుడికి భార్య కావాలి, నువ్వు వస్తావంటే వస్తానని వెళ్ళిపోయింది. ఇప్పుడున్న అమ్మాయిలను అడుగుతాను, మీరైతే అలాగే వెళ్తారా? చచ్చరే వెళ్ళాము. అదేంటది అసలు? మా దేశం కాదు, మా ఊరు కాదు, ఎక్కడో అక్కడికి వెళ్ళిన తర్వాత
వాడు ఇంతలో బాణపొట్టు వేసుకొని భీకరాకారంగా మెల్లకన్ను పెట్టుకొని ఉంటే ఏం చేయాలి? జీవితం అంతా వాడితో ఉంటామేంటి? నచ్చక్కర్లే, నచ్చాలి కదా. కాబట్టి ఇప్పటి వాళ్ళైతే వెళ్ళరు. అయితే ఆమె దేవునికి విధేయురాలు. నేను వస్తానన్నది వెళ్ళిపోయింది. ఎప్పటికైనా తల్లిని తండ్రిని విడిచి భర్త దగ్గరికి వెళ్ళేది ఎవరి పని? భార్య పని, స్త్రీ పని. ఎందుకంటే పురుషుడు కోసమే అమ్మాయిని దేవుడు స్త్రీని సృష్టించాడు. స్త్రీ కొరకు పురుషుడిని చేయలేదు. కాబట్టి ఆడపిల్ల పుట్టగానే అంటారు, ఈడపిల్ల కాదండి ఆడపిల్ల అని. ఎప్పటికైనా వెళ్ళాల్సిందే, అత్తగారింటికి వెళ్ళాలి. ఒక పురుషుని జీవితానికి నిండుదనాన్ని కల్పించాలి. అది స్త్రీ బాధ్యత, అది స్త్రీకున్న ఘనత. వాడెంత మొనగాడు, పండితుడు, కళాకారుడు, ఎంత మహాజ్ఞానైనా ఈ అమ్మాయి వెళ్ళేదాకా అసంపూర్ణుడే. వీడు వెళితేనే వాడు సంపూర్ణుడు. అందుకొరకు అమ్మాయి అమ్మని నాన్నని వదిలేసి వెళ్తుంది. మరి మగవాళ్ళు ఎందుకు వెళ్తారండి? ఎవడో నూటికో కోటికో ఒకడు ఇల్లరక మల్లుడైతే వెళ్తాడు. పురుషుడు తన తండ్రిని, ముందు తల్లిని అనలేదు, మళ్ళీ ముందు తండ్రిని అనలేదు, తల్లిని అనలే, తండ్రిని అంటున్నాడు. తల్లిని తండ్రిని వదిలి అనలేదు, తండ్రిని తల్లిని వదిలి. నాకు చెప్పండి, పెళ్ళిడు వచ్చిందాక మగవాళ్ళు నాన్నగారు 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 అని ఆయన పంచ పట్టుకొని వెనక నోట్లో వేలేసుకొని తిరుగుతుంటారా? వీడు నిక్కర్లు వదిలి ప్యాంట్లు వేసుకున్నప్పటి నుంచి అడ్రస్సే దొరకడు అసలు. ఆడపిల్ల ఎలా ఉంటుంది? అన్నారు నాన్నారు అమ్మ అని ఉంటుంది. వీడు కాస్త మూతి మీద మీసాలు రాకముందే నిక్కర్లు పోయి ప్యాంట్లు వచ్చినాయి అనుకోండి, నాకు కొంచెం పని ఉంది అని బయట. ఏంట్రా పని? కలెక్టర్ ఉద్యోగమా ఏమైనా? ఏంట్రా ఇంకా 8వ క్లాస్ పాస్ కాలేదు, పని ఉందంట. పని ఊళ్ళో పనులు వీడికి. నాకు ఉంటాయిలే, చాలా పనులు ఉంటాయి. నా ఫ్రెండ్స్ వచ్చారు, వాడి ముఖానికి ఫ్రెండ్స్ పావలా సంపాదించాడు. కానీ పిల్లలు, మగపిల్లల అడ్రస్ దొరకరండి. అందుకే ఒక ఏ ఇంటికైనా కనీసం ఒక ఆడపిల్లని ఉండాలి. అందరూ మగపిల్లలు పుట్టారు అనుకోండి, అదొక బాయ్స్ హాస్టల్లాగా ఉంటుంది, కానీ ఇల్లులా ఉండదు. ఎవడెక్కడ తిరుగుతున్నాడో తెలియదు. నాకు పని ఉందంటాడు, పని ఉందంటాడు. నలుగురు 4 దిక్కులు వెళ్ళిపోతారు. ఒక ఆడపిల్ల ఉందనుకోండి, నలుగురిని కట్టేస్తుంది. అందరూ ఆడపిల్లలు పుట్టినా పర్లేదు, అది ఇల్లే. కానీ అందరూ మగవాళ్ళే పుడితే వీడు కొంచెం మీసాలు రాగానే అడ్రస్ దొరకడు. ఇంకా మీసాలు వచ్చిన పిల్లోడు నోట్లో ఏడేసుకొని నాన్నగారి పంచబెట్టుకొని నాన్నారు నాన్నారు ఎక్కడికి వెళ్తాం నాన్నారు అని అడుగుతాడు. వీడు ఆడు దొరికితే ఒట్టు. మగపిల్లలు ఇంటికి వెళ్ళి బాబు మీ పిల్లలు ఉండాలి కదా, అబ్బాయిలు ఏరంటే, ఏమన్నాయా అడ్రస్ దొరకట్లేదు, ఎక్కడికి వెళ్తారో ఏమో, ఎప్పుడు వస్తారో తెలియదు. మరి భార్యను హత్తుకోవడానికి వీడు తండ్రిని వదలటం ఏంటండి? ఈ భూలోకంలో ఎక్కడ జరగదు ఇది. ఒకానొక పురుషుడు ఉన్నాడు విశ్వ చరిత్రలో, తన చక్కని భార్యను హత్తుకోవడానికి ముందు ఆది సంభూతుడు తండ్రి వక్షస్థలాన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది. తండ్రి వక్షస్థలాన్ని వదిలేసి నరుడై పుట్టాల్సి వచ్చింది. వచ్చిన తర్వాత మరియమ్మ అంటే చాలా ప్రేమ, కన్న తల్లి కదా. ఎంత ప్రేమ యేసయ్య కంటే, శిలువ మీద అంత భయంకరమైన దారుణమైన వేదన చిత్రవద అనుభవిస్తూ నేను చచ్చిపోతున్నాను, మరి అమ్మని ఎవరు చూసుకుంటారని ఆలోచన చేశాడు. ఆడపిల్లలు ఉన్నారు, పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారు.
తమ్ముళ్ళు ఇంకా ప్రయోజకులు కాలేదు, అమ్మని ఎవరు చూసుకుంటారు అని యోహాను, కాస్త అమ్మని చూసుకో, అమ్మ ఇప్పటి నుంచి ఇతడే నీ కుమారుడు అని అప్పగింతలు పెట్టాడు. బాబు నీకే ఒళ్ళంతా కొరడా దెబ్బల గాయాలు, ఘోరంగా నెత్తురు గారిపోదు. ఇప్పుడు అమ్మని ఎవరో ఒకరు చూసుకుంటారు లేవయ్యా. ఇప్పుడు ఆ పాయింట్ ఎందుకు? భరించలేని బాధలో లేదు లేదు లేదు, అమ్మ ముఖ్యం. అంత అటాచ్డ్ ఆయన. యేసయ్య తల్లికంత అటాచ్డ్. అయితే అవతరించినప్పుడు ఆది సంభూతుడు పరమ తండ్రి వక్షస్థలాన్ని వదిలేసి భూమి మీదకి వచ్చాడు. తర్వాత తల్లి అయిన మరియను వదిలేసి సిలువ మీదకి వెళ్ళాడు. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. అందుకే ఇంత పెద్ద ప్రవచనం ఆదాము చెప్తే దీన్ని ప్రస్తావించి పౌలు అంటాడు, ఈ మర్మము గొప్పదంటాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 31వ వచనం. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరు ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను మామూలు మగవాళ్ళు మామూలు ఆడవాళ్ళ పెళ్ళిళ్ళ గురించి కాదు బాబు, అయితే నేను క్రీస్తును గూర్చి ఆయన సంఘమును గూర్చి చెప్పుచున్నా. గనుక పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యని హత్తుకొను అనే మాట ఎవరి గురించి చెప్పాడు? ఏమండి? క్రీస్తును గూర్చి ఆయన సంఘం. అంటే సంఘమును హత్తుకొనుటకు క్రీస్తు మొదట తండ్రిని వదిలి తరువాత తల్లిని వదిలాడు. ఇంత పెద్ద ప్రవచనము ఆదాము చెబితే ఆయన ప్రవక్తగాడా? మరి ఎంత సుదూర భవిష్యత్తును చూశాడు. అసలు ఆ మాట ఎందుకన్నాడు? అప్పటికింకా శోధన రాలేదు, తోటలోనికి సర్పము రాలేదు, వీళ్ళు పాపము చెయ్యలేదు. పాపమే జరగకముందు రక్షణ ప్రణాళికను గూర్చి ముందు మాట్లాడినవాడు ఆదాం. అందుకే ఆదాం ప్రవక్త. ఏముంది లేని పెద్ద విషయమేం కాదు. మోషే అన్నాడు, యెహోవా ప్రజలందరూ ప్రవక్తలగుదురు కాక. మనం పడిపోయి చెడిపోయిన పతనమైపోయిన ఆదాము కుటుంబంలో పుట్టి మనమే ప్రవక్తలం అవుతుంటే అసలు పాపమే అంటని పరిశుద్ధ స్థితిలో దేవోక్తి ప్రకటించడం పెద్ద విషయం ఏముంది? పరిశుద్ధాత్మ ద్వారానే కదా తెలుసుకొని చెప్పాడు. దేవుడు పరిచయం చేశాడా? హలో ఆదాం, మీట్ మిస్ ఫలానా, నీకు సాటి అయిన సహాయము ఇమ్మని. ఓ నైస్ మీటింగ్ అనే పరిచయం లేదు. ఆమె ముందుకు రాగానే చెప్పాడు, ఈమె నా ఎముకల్లో ఎముక, నా మాంసములో మాంసము, నాలో నుండి తీయబడింది అని. తర్వాత తానొక పురుషుడు, తన భార్య. ఇప్పుడు ఆదాము, బాగా వినండి, ఆదాము తన భార్యను హత్తుకోవడానికి కూడా తండ్రిని విడవవలసిన అవసరం వస్తుంది. అది ఆయనకు తెలిసిపోయినప్పుడే, ఈమె మామూలుది కాదు, నాకు ఏదో ఒక సమస్య తెచ్చి పెడుతుంది, ఏమంటే నాకు ప్రేమ, ఏమని హత్తుకోవాలంటే నా తండ్రి అయిన యెహోవా దేవుణ్ణి నేను వదిలేయాల్సిన అవసరం వస్తుంది. తెలిసిపోయింది ఆయనకు. అందుకే ఇంత మహాజ్ఞాని హవ్వ ఆ నిషిద్ధ ఫలములు తెచ్చిస్తే తీసుకొని తిన్నాడు. అమాయకుడై కాదు, మోసపోయి తినలేదు, కావాలనే తిన్నాడు. ఆదాము కూడా తిన్నప్పుడే వారిద్దరి కన్నులు తెరవబడేను. అంతకుముందు హవ్వ
ఆ నిషిద్ధ ఫలం తిన్నప్పుడు ఆమె కళ్ళు తెరవబడలేదు, ఆదాము కళ్ళు తెరవబడలేదు. మహిమ అలాగే ఉంది. ఆదాము కూడా ఆ నిషిద్ధ ఫలాలు తిన్నప్పుడే మహిమ వెళ్ళిపోయింది. కాబట్టి ఆదాము ఆ తప్పు చేయడానికి కారణం ఏంటి? హవ్వ మోసపరచబడి అపరాధములో పడేది, కానీ ఆదాము మోసపరచబడలేదని లేఖనం చెబుతుంది. మోసపరచబడలేదంటే క్యాలిక్యులేటెడ్గానే మిస్టేక్ చేశాడు ఆయన. ఏమనుకున్నాడంటే, ఓసి పిచ్చి దాన్న తినేసావు నిషిద్ధ ఫలం. నా ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి. వెంటనే యెహోవా దేవుణ్ణి పిలిచి, తండ్రి, ఈ పనికి మాలింది నీవు తినవద్దని ఆజ్ఞాపించిన పండు తిన్నది, నన్ను కూడా తినమంటుంది. ఈమె నాకు అక్కరలేదు, నేను మాత్రం తినను స్వామి. ఆమె అవిధేయురాలైంది, నిషిద్ధ ఫలం తిన్నది, నేను మాత్రం అలా ససేమిర చేయను. ఏం చేస్తావో నువ్వు చెయ్యి ఇప్పుడు అంటే డెఫినెట్గా దేవుడు దిగివచ్చి హవ్వను చంపేస్తాడు. హవ్వ ఆత్మ పాతాళానికి, నరకానికి వెళ్ళిపోతుంది. దేవుడు ఆదాము కొరకు ఇంకొక హవ్వను చేస్తాడు. హ్యాపీగా, మహిమలో, ఆనందంగా ఈ కొత్త హవ్వతో ఆదాము జీవిస్తాడు. పరీక్ష నెగ్గేవరా నాయన, షహబాష్. మళ్ళీ సైకిల్ స్టార్ట్ అవుతుంది. మీరిద్దరు ఇప్పుడు ముందున్న ఆమె పదవి పోగొట్టుకుంది కనుక మీరిద్దరు ఈ కొత్త హవ్వతో మీరు ఫలించి భూమిని నిండించి దానిని లోబరుచుకొని మీరు పరిపాలించండి అని మళ్ళీ స్టార్ట్ అవుతుంది. కానీ హవ్వ ఎప్పటికీ రక్షణ పొందదు. యుగ యుగాలు అగ్నిగుండంలోకి వెళ్ళిపోతుంది. నేను సహించలేను అనుకున్నాడు ఆదాము. ఆమె వెనకే నేను కూడా నడిచి నేను కూడా దేవునికి దూరం అవుతే నేను నా భార్యను హత్తుకోగలుగుతాను. అప్పుడు దేవుడు మమ్మల్ని హత్తుకోవడానికి సృష్టికర్త తండ్రి వక్షస్థలాన్ని వదిలేస్తాడు. ప్రవచనం చెప్పాను కదా. హవ్వను హత్తుకోవడానికేమో ఆదాము దేవుని వక్షస్థలాన్ని వదిలేస్తే, ఆది సంభూతుడు వీళ్ళిద్దరిని హత్తుకోవటానికి దేవుని రొమ్మును వదిలేసి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆదాముకి తెలుసు కనుకనే ముందు హవ్వను చూడగానే ప్రవచనం చెప్పాడు. అమ్మా, నువ్వు సమస్య తెచ్చి పెడతావు, నిన్ను హత్తుకోవడానికి నేను నా తండ్రిని వదిలేస్తాను. అప్పుడు మనిద్దరిని హత్తుకోవడానికి ఆయనేమో ఆయన తండ్రిని వదిలేస్తాడు అని ప్రవచనం చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఏదైనా పాఠాలు అని చెప్పాను కదా పొద్దున. అలా ఒక బుక్ రాస్తే ఎంతలా బుక్ కావచ్చో మీరు ఇప్పుడు ఆలోచన చేయండి. అసలు అంత రాసే ఓపిక నాకున్న, చదివే ఓపిక ఎవరికి ఉంది? ప్రియులారా, అంత గొప్ప మర్మము. అందుకే ఈ మర్మము గొప్పది. అయితే నేను చెప్పేది మామూలు మగవాళ్ళు ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవటం గురించి కాదు. ఆది సంభూతుని పెళ్ళి, ఆది సంభూతుని భార్య గురించి మాట్లాడుతున్నాను అన్నాడు పౌలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గనుక రక్షణ సంకల్పమును గూర్చి దేవుడు ఎప్పుడు మాట్లాడాడు? ఇది ప్రశ్న. మన మూలవాక్యం ఏం చదివాము? సువార్త ప్రకటనయను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పం. ఆయన సువార్త ప్రకటనయను వెర్రితనం అంట. ద ఫూలిష్నెస్ ఆఫ్ ద గాస్పల్. దీని ద్వారానే మనుషులను నరకము నుండి రక్షించటం దేవుని చిత్తమైంది. ఫూలిష్నెస్ ఆఫ్ ద గాస్పల్ అని ఎందుకు అనుకుంటున్నారు అంటే, లోకము దృష్టికి ఇది వెర్రితనముగా కనబడుచున్నది.
దయచేసి 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చదవండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి ఎలా కనపడుతుంది? వెర్రితనంలా కనపడుతుంది. కానీ రక్షింపబడుచున్న మనకు అది సిలువను గూర్చిన వార్త విని, మన సువార్త ప్రకటన విని లోకులు ఏమనుకుంటున్నారు? ఇదంతా పిచ్చి పిచ్చి సిద్ధాంతం, అర్థం పర్థం లేదండి అనుకుంటున్నారు. ఇవాళ లోకంలో నడుస్తున్నటువంటి చర్చ, అభిప్రాయాల ప్రకటన ఏంటంటే, ఈ క్రైస్తవుల మతం ఏం మతంరా ఇది? ఎవడో పాపం చేస్తే మనకు పాపం రావడం ఏంట్రా? ఎవడో పాపం చేస్తే నేను పాపిని కావడం ఏంటి? ఇదొక అన్యాయం. పోనీ ఎవడో నా కోసం చచ్చిపోతాడట, నాకు రక్షణ ఇస్తాడట, ఇదేమిటి? ఎవడో నా కోసం శిక్ష పొందడం ఏంటండి? మీ ఊర్లో సుబ్బారావు గారు హత్య చేస్తే వెంకటరావు గారిని ఉరిదీస్తారా? హత్య ఎవడు చేస్తే వాడిని ఉరిదీయాలి కదా. మనమంతా పాపం చేసామంట, పాపులమయ్యామట, ఆయన్ని ఎవరినో చంపేశారట. ఇదేం మతం అండి? అంత ఫూలిష్. మా దగ్గర మతం ముందు చూశారు, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎవడు తప్పు చేస్తే వాడే శిక్ష అనుభవించాలి. కర్మ సిద్ధాంతం. ఇప్పుడు నా పొలంలో నేను జొన్నలు వేసుకున్నాను, నీ పొలంలో నువ్వు గోధుమలు వేసావు. నాకు జొన్నలే పంట వస్తుంది, నీకు గోధుమలే పంట వస్తాయి. అంతేగాని నేను జొన్నలు విత్తితే నీ పొలంలో జొన్నలు, నా పొలంలో నీ గోధుమలు రావు కదా. ఏం మతం అండి క్రైస్తవ మతం? యేసు నీ కొరకు చనిపోయాడు, నీకు రక్షణ ఉందంటారు ఏంటండి తిక్కలోళ్ళు? ఇదంతా ఫూలిష్నెస్ కాదు అనుకుంటున్నారు. వాళ్ళ దృష్టికి విరితనంగానే కనపడుతుంది. సరే, అలాగే అనుకోండి. మీరు వెర్రితనమని భావిస్తున్న ఈ సువార్త ద్వారానే మిమ్మును రక్షిస్తాను. ఇది దేవుని దయాపూర్వక సంకల్పం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జ్ఞానయుక్తమని మీరు అనుకున్న సిద్ధాంతాలతో రక్షణ రాదు. మీ దృష్టికి వెర్రితనంగా కనబడుతుంది, ఆ సువార్త ద్వారా మీకు రక్షణ వస్తుంది. ఎందుకంటే ఈ సువార్తలో, ఈ రక్షణ సంకల్పంలో 2 ముఖ్యమైనటువంటి స్తంభాలు ఉన్నవి. ఇది వెర్రితనమని మీరు అనుకుంటారు, ఎందుకంటే మీరు ఎర్రోళ్ళు కాబట్టి. ఏమండి, పిచ్చాసుపత్రిలో డాక్టర్ గారు వెళ్తే ఆ పిచ్చి రోగులందరూ రే రండిరా, పేషెంట్ వచ్చాడు రా, వీడికి మనం ఇంజక్షన్ ఇద్దాం రా అని వాడిని పట్టుకొని వాడి కాళ్ళు చేతులు కట్టేసి ఏదో ఒక ఇంజక్షన్ తెచ్చి ఒక 20 మంది అణగబట్టేశారు వాడిని. కదలలేడు పాపం, బక్క పీనుగు. ఏం ఇంజక్షన్ ఇస్తున్నారు? చంపేస్తారేంట్రా నన్ను, అది ఇవ్వకూడదురా. నోర్మోయ్, నువ్వు పేషెంట్వి, మేము డాక్టర్లం అంటారు. అలాగా సువార్త ప్రకటనను వెర్రితనము అంటున్న వీడి అసలైన వెర్రోడు. సువార్త వెర్రితనం కాదు, అది దేవుని శక్తి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇట్ ఈస్ హైలీ లాజికల్ అండ్ రీజనబుల్. అది నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. దేవుడు ఒక రక్షణ సంకల్పాన్ని తయారు చేశాడు. ఆ రక్షణ సంకల్పాన్ని ఎంత జ్ఞానముతో తయారు చేశాడంటే, సరే ఆదాము హవ్వను ప్రేమించి ఇది చాలా నాశనకరమైన తెలిసి కూడా తినేశాడు. ఇక దేవుడు వచ్చి ఇద్దరిని నరకానికి పంపించేసి మళ్ళీ కొత్త మట్టి ముద్ద, కొత్త జిగటమంటి ముద్ద తీసుకొని మళ్ళీ కొత్త ఆదామును, కొత్త హవ్వను చేయటం దేవుని మనసు ఒప్పుకోలే. సరేలే, ఇలా చేస్తారు నాకు తెలుసు, నేను నిన్ను
రక్షించడానికి, మిమ్మల్ని ఇద్దరిని రక్షించడానికి కన్య గర్భాన పుడతాను చూశారు. అప్పుడు నేను నా తండ్రిని వదిలి మనిషి అయి పుడతాను, తల్లిని వదిలి బలి పశువు అవుతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రవచనం నెరవేరుతుంది. బాగానే ఉంది. ఇప్పుడు ఈ సువార్త, రక్షకుణ్ణి గూర్చిన వార్త, సిలువను గూర్చిన వార్త, సిలువ వేయబడిన క్రీస్తును గూర్చిన వార్త, దీన్ని నమ్మువారిని రక్షించుట దయాపూర్వక సంకల్పమాయను. దేవుని దయాపూర్వక సంకల్పం. ప్రభునందు ప్రియులారా, ప్రసంగం అయిపోవచ్చింది. ఇంతకు ఈ రక్షణ సంకల్పాన్ని హవ్వేమో మోసపోయింది, ఆదామేమో మోసపోకపోయినా ఇలా చేస్తే హవ్వను కూడా రక్షించుకోగలను అనుకొని ఆయన తప్పు చేశాడు. క్యాలిక్యులేటెడ్ మిస్టేక్. బైబిల్ చెప్పింది కదా, ఆదాము మోసపరచబడలేదని. అందుకే ఆదామును ఒక మనుష్యుని అవిధేయత చేత అన్ని ప్రతి చోట ఆదామునే దేవుడు ఎత్తి చూపుతున్నాడు తప్ప హవ్వమ్మ అమాయకురాలు, ఆమె తప్పు కాదు. సరే, పతనానికి బాధ్యుడు ఆదాము, మోసపోలేదు, తెలిసి చేశాడు. ఇప్పుడు వీళ్ళను రక్షించడానికి ఒక రక్షణ సంకల్పం దేవుడు చేశాడు. ఈ రక్షణ సంకల్పం ఎలా చేయాలి? ముఖ్యమైన దినుసులు ఏమిటి? ఏమి చేస్తే మనుషులకు రక్షణ ఇవ్వాలి? ఏం చేస్తే రక్షణ ఇవ్వాలంటే, ఏదెను తోటలో హవ్వ ఆదాము చేసిన ఆ పొరపాట్లకు విరుగుడుగా, ఆ పొరపాట్లకు వ్యతిరేకమైన ప్రక్రియలు చేస్తే వీళ్లకు రక్షణ ఇద్దాం అనుకున్నాడు. దేవుడు చాలా న్యాయవంతుడండి. ఆయన జ్ఞానము, ఆయన న్యాయము మన ఊహలకు అందదు. అక్కడే అంటాడు ఆ 1 కొరింథీ 1వ అధ్యాయంలో, దేవుని వెర్రితనము మనుషుల జ్ఞానము కంటే జ్ఞానము కలది. 25, దేవుని వెర్రితనము సువార్త ప్రకటన అని వెర్రితనం. ఇది మనుషుల జ్ఞానము మహాజ్ఞానము కంటే జ్ఞానము గలది. దేవుడు ఖచ్చితంగా స్కెచ్ గీశాడు. ఏదెను తోటలో ఈ ఇద్దరు మానవులు ఏ తప్పులు చేసినందుకు రక్షణ అనేది పోగొట్టుకున్నారో, దైవ సన్నిధిని పోగొట్టుకున్నారో, దేవుణ్ణే పోగొట్టుకున్నారో, నాశన మార్గంలోకి ప్రవేశించారో, ఆ 2 తప్పులకు రివర్స్, వ్యతిరేక ప్రక్రియ వీళ్ళు చేయాలి. కనుక మొట్టమొదట హవ్వ ఏం చేసింది? హవ్వ చేసిన తప్పేంటి? శల్య పరీక్ష చెయ్యండి మీరు. హవ్వ చేసిన తప్పేంటి? దేవుని మాటను, దేవుని మంచితనాన్ని అనుమానించింది. అనుమానం పెట్టాడు వాడు. ఏమని? దేవుడు చెప్పిన మాట అంతా అబద్ధం, మీరు చావనే చావ. ఆ స్త్రీ ఆ వృక్షాన్ని చూసి అది అందమైనది, రమ్యమైనది అనుకుందట. ఇంత అందమైన చెట్టు, ఇంత అందమైన ఫలాలు మరణాన్ని ఎందుకు ఇస్తాయి? అసలు మరణాన్ని నిజంగా ఇచ్చే చెట్టు అయితే దేవుడు ఎందుకు మొలిపించాలి? మళ్ళా దానికి మంచి పేరు పెట్టాడు. దెయ్యాల చెట్టు, భూతాల చెట్టు, సావు చెట్టు అని పేరు పెట్టలేదు దానికి. మంచి చెడ్డల తెలివినిచ్చు. అరే, మంచి చెడ్డలు తెలివి అనేది మంచిదా కాదా? మంచి ఏది, చెడ్డ ఏదని మనకు తెలియడం మంచిదా కాదా? ఇవాళ సేటనిస్టుల సిద్ధాంతం అదే. అసలు సైతాన్ని మనం అనుకునేవాడే మన శ్రేయోభిలాష అండి. యెహోవా దేవుడు అంటే వాడే అసలు మన శత్రువు. మనకు మంచి చెడ్డ తెలివి అనేది లేకుండా చేయాలని యెహోవా దేవుడు ట్రై చేశాడు. మనకు ఆ పండు తినిపించి మనకు మంచిది చెడ్డ తెలిసేటట్టు చేశాడు లూసిఫరు. వాడే మంచోడు, వాడినే మొక్కాలి. ఇది సేటనిజం.
చిన్న ఎగ్జాంపుల్, ఆ పండు తినకముందు వీళ్ళిద్దరూ బట్టలు లేకుండా తిరుగుతున్నారుగా. మగ మేకలు, ఆడ మేకలు, ఎద్దులు, ఆవులు తిరిగినట్టు తిరుగుతున్నారుగా. అలా ఉంటే బాగుండేదా? వాడు ఆ పండు తినిపించాడు కనుక ఎంత జ్ఞానం వచ్చేసింది. కంచిపట్టు చీరలు, రేమండు సూట్లు, ఇవేమీ లేకుండా ఊరికనే దిశమలతో ఆ నగ్నంగా తిరుగుతూ అసహ్యంగా అందరూ లోకంలో ఆడవాళ్ళందరూ, అడవి జంతువులన్నీ బట్టలు లేకుండా ఉంటాయి. మానవులు కూడా అలాగే ఉండేవాళ్ళు. ఆ పండు తినకపోతే బాగుంటుందా? బట్ట కట్టుకోండిరా, మంచిగా నాగరికంగా ఉండమని నేర్పించింది ఆడు సర్పమే. కనుక వాడిని ఆరాధించాలని సేటనిజం అనే ఒక కల్ట్ తయారైంది. కనుక వాడు అంతగా నేనే మీ శ్రేయోభిలాషిని, యెహోవా దేవుడే మిమ్మల్ని మోసం చేస్తున్నాడు, మీ అభివృద్ధిని ఆయన సహించడు, మీరు ఒక మెట్టు పైకెక్కడం యెహోవా దేవునికి ఇష్టం లేదు, మిమ్మల్ని దేవతలుగా చేయాలని నేను చూస్తున్నాను, మంచి చెడ్డలు మీకు తెలియకుండా చేయాలని దేవుడు చూస్తున్నాడు. అంటే ఈమెకు ముందు దేవుడి మంచితనము మీద అనుమానం వచ్చింది. లేకపోతే ఏమనాలి? ఆమె అనుమానం రాకపోతే ఏమనాలి? చీప దౌర్భాగ్యుడు, ఎవరురా నువ్వు? 100 సంవత్సరాల నుంచి ఆయన చూస్తున్నావు, మహానుభావుడు, ప్రేమామయుడు, ఆయన మమ్మల్ని తొక్కేయాలని చూస్తున్నాడు అంటావా? దౌర్భాగ్యుడా, ఉండు, అసలు మా ఆయన్ని పిలుస్తాను. ఏమండి, ఈడెవడో పనికిమాలినోడు వచ్చేసి మన తండ్రి మీద నిందలు మోపుతున్నాడండి, వీటికి జవాబు చెబుతున్నాండి అని చెప్పి ఆదాముని పిలిచిన కథే వేరే దిశలో నడిచేది. కానీ ఎందుకు ఆదాముని పిలవలేదు? వీడు చాలా సీరియస్ చార్జెస్, సీరియస్ నేరారోపణ చేస్తున్నాడు. ముందు దేవుడు అబద్ధికుడు అన్నాడు. మీరు చచ్చిపోతారని చెప్పాడా ఆయన? మీరు చావనే చావ అంటే మీరు చచ్చిపోతారని దేవుడు చెప్పింది ఏంటన్నమాట? ఇప్పుడు దేవుడు అబద్ధం ఆడాడు అని చెప్పాడు. తర్వాత మీరు దేవతల వలె ఉంటారు అన్నాడు. అంటే మీరు దేవతల్లాగా కాకుండా దేవుడు ఆపాలని ప్రయత్నం చేస్తున్నాడు. దేవుని మాటను అనుమానించారు, దేవుని మంచితనాన్ని హవ్వ అనుమానించింది. సందేహమును బట్టి పాపం ప్రవేశించింది. రెండవది అవిధేయత. ఎప్పుడైతే దేవుని మంచితనము మీద అనుమానం వచ్చేసిందో, అనుమానం స్థిరపడిందో, ఇక ఇట్లాంటి దేవుడు చెప్పిన దానికి కట్టుబడి ఉండేది ఏమిటి? ఆయన వద్దన్న పని చేసే చూద్దాం అని డెలిబరేట్ డిసొబీడియన్స్ వచ్చేసింది. బరి తెగించి అవిధేయులైనారు. ప్రియులారా, కనుక సందేహము, అవిశ్వాసము మరియు అవిధేయత. అవిశ్వాసము అవిధేయతను బట్టి మానవ జాతి పతనమైపోయింది. ఇది ఏదెనులో కథ. దాన్ని బట్టి స్కెచ్ గీసాడు ఆయన. అవిశ్వాసాన్ని బట్టి నాశనమయ్యారు గనుక మిమ్మల్ని విశ్వాసము ద్వారా రక్షిస్తానన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవిధేయత వలన మీరు నాశనం అయ్యారు గనుక లోబడుట చేత మీకు రక్షణ ఇస్తానన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రెండు ఇప్పుడు సువార్తకు మూల స్తంభాలు ఏంటి చెప్పండి? విశ్వసించుట, విధేయత చూపుట. ఈ రెండు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో చూడండి, ఏమన్నాడండి? మీరు విశ్వాసము ద్వారా, ఎందుకు విశ్వాసము ద్వారా మీకు రక్షణ ఇస్తున్నాడు దేవుడు? విశ్వాసము ద్వారా ఎందుకు రక్షణ ఇస్తున్నాడంటే, అవిశ్వాసము ద్వారానే మీరు పతనమైపోయినారు. అవిశ్వాసము చేత మాత్రమే మీరు దేవునికి దూరం అయ్యారు. కాబట్టి
ఏదెను తోటలో ఆదాము హవ్వలు అవిశ్వాసాన్ని చూపించారు కనుక ఇప్పుడు మీలో దేవునికి ఏం కావాలి? విశ్వాసము కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. రోమాపత్రిక 3వ అధ్యాయము దేవునికి స్తోత్రం 27. కాబట్టి 3:27 కాబట్టి అతిశయ కారణం ఎక్కడ? అది కొట్టివేయబడెను. ఎట్టి న్యాయమును బట్టి కొట్టివేయబడెను? క్రియా న్యాయమును బట్టియా? కాదు. అది బై ద లా ఆఫ్ ఫెయిత్, విశ్వాస న్యాయమును బట్టియే కొట్టివేయబడెను. దేవుని బిడ్డలారా, కనుక దేవుడు పలుమార్లు తన లేఖనాల్లో విశ్వాసము 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 విశ్వాసం అంటాడు. ఏమిటయ్యా విశ్వాసం అంటే నీకు అంత ఇష్టము, ఎందుకు విశ్వాసం అని అంత అడుగుతున్నావు? క్రియల మీద ఆధారపడడం. కయ్యను మతం, తన శ్రమ, తన ప్రయాస, తన కృషి, తన సాధన, చెమటోడ్చి కష్టపడి తాను పండించినది దేవునికి అర్పించాడు. కయ్యను మతం. నీ క్రియలు నాకు అక్కర్లేదురా, అసహ్యంగా కనబడుతున్నాయి, నేను చెప్పిన మాట నమ్మితే చాలు. ఎందుకయ్యా ఇంత చెమటోడ్చి కష్టపడింది నీకు నచ్చలేదు, కానీ మనసులో చిన్న మాట సరే నమ్ముతా అంటే అదే నచ్చిందా? ఇది అన్యాయం కదా? నమ్మడానికి ఎక్కువ కష్టపడాలా, లేకపోతే ఈ వంకాయలు, బెండకాయలు, ఆనపకాయలు, సొరకాయలు అన్ని పండించడానికి ఎక్కువ కష్టపడాలా? నమ్మడం ఏముంది? సర్లే అనాలి మనసులో. ఇది అన్యాయం కదా అంటాడు కయ్యను. కాదు, చాలా రాంగ్. విశ్వాసమే నాకు కావాలి. ఎందుకంటే నేను చెప్పిన మాట విశ్వసించుట, నా మంచితనమును విశ్వసించుట, నా ప్రేమను నమ్మడం. ఏదెనులో మీ మూల పితరులు చేసిన పొరపాటుకు విరుగుడు. ఇంకొకటి, లోబడిన వాళ్ళకే రక్షణ అన్నాడు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, 8-9 చదవండి. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. రక్షణ పొందే వాళ్లకు 2 ఉండాలట. ఏముండాలి? ఒకటేమో విశ్వసించుట, రెండవది విధేయత. ఎందుకు? ఆ రెండిటికి రివర్స్ పనులు చేశారు ఆదాము హవ్వలు. మీరు చేసే మత సంబంధమైన, మతపరమైన ఆచార వ్యవహారాలు, కర్మకాండ మిమ్మల్ని రక్షించజాలదు అని కొట్టి పారేసింది బైబిల్. మీరేం చేయాలంటే, ఏదెను తోటలో మీ మూల పితరులు ఆదాము హవ్వలు చేసిన 2 పొరపాట్లకు రివర్స్ స్టెప్స్ చేయాలి. వాళ్ళు సందేహపడ్డారు, మీరేమో నన్ను పరిపూర్ణంగా విశ్వసించాలి. వాళ్ళు వద్దన్న పని చేశారు, మీరేమో చెయ్యమన్న పని చెయ్యాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. విధేయత. ఆ విధేయత అంటే ఏంటి చెప్పండి నాకు? చెప్పిన పని చేయడం, లోబడడం, అంతే కదా. ఏది చెప్తే చేయాలి. ఎందుకు ఏమిటని అడగొద్దు, డిస్కషన్ పెట్టొద్దు. ఆయన ఏం చెప్తే అది చేయాలి. విధేయులైన వారికి ఏమిస్తాడట? హెబ్రీ 5:9 ఏమిస్తాడు? నిత్య రక్షణ ఇస్తాడు. మళ్ళీ చెప్పండి, విధేయులైన వారికి ఏమిస్తాడు? మళ్ళీ చెప్పండి, రక్షణను ఎవరికి ఇస్తాడు? అంటే రక్షణ ఇవ్వకముందే ఏం చూసుకుంటాడు ఆయన?
వీడు విధేయుడా కాదా అని చూస్తాడు. రక్షణ ఇవ్వకముందు చూస్తాడు, ఇచ్చినాక కాదు. పరీక్షించి నీవు విధేయురాలివి విధేయుడు అని నిరూపణ అయితే నీకు రక్షణ ఇస్తాడు. రక్షణ నీకు ఇవ్వకముందే నీ విధేయతను ఆయన పరీక్షిస్తాడు. విధేయత పరీక్షించాలంటే ఏం చేయాలి? ఒక ఆజ్ఞ ఇవ్వాలి. ఒక పని చెప్పి చేస్తాడో లేదో చూడాలి. రక్షింపబడిన వాళ్ళకు బోలెడు ఆజ్ఞలు ఉన్నాయి. రక్షణ ఇంకా పొందాల్సిన వాళ్లకు ఉన్న ఆజ్ఞ ఏంటి చెప్పండి? బాప్తిస్మమే ఆ ఆజ్ఞ. అందుకే పాప క్షమాపణ కొరకు బాప్తిస్మం పొందమన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 38. మీరు మారు మనస్సు పొంది హల్లెలూయా పాప క్షమాపణ నిమిత్తము ఏమండి బాప్తిస్మమే అక్కర్లేదు అంటున్నారు కొంతమంది. అబ్బాది శరీర సంబంధమైన ఆచారం అండి, నమ్ముకుంటే చాలట. మరి యేసయ్య ఎందుకు పొందాడు? పౌలు ఎందుకు పొందాడు? పెంతెకొస్తు 3000 మందికి ఎందుకు బాప్తిస్మం ఇచ్చారు? వాళ్ళకి తెలియదా శరీర కార్యమని? బాప్తిస్మము మస్ట్ అండ్ షుడ్. నీవు ఏండ్ల తరబడి చర్చికి వచ్చి, ఏండ్ల తరబడి సమాజ కూటాలకు వచ్చి, లక్షలు కానుకలు ఇచ్చి, నీవెన్నో సేవా కార్యక్రమాలు చేసి బాప్తిసం ఒక్కటి పొందలేదనుకో, నీవు అవిధేయుడివి అవిధేయురాలివని రాసుకుంటాడు దేవుడు. బాప్తిస్మము నీ విధేయతను నిరూపిస్తుంది. అందుకే 1 పేతురు 3వ అధ్యాయము 21, దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. మారు మనసు లేని బాప్తిస్మము నిన్ను రక్షించదు. సువార్తను నమ్మకుండా నీవు బాప్తిస్మం పొందితే నీకు రక్షణ రాదు. యేసయ్యా నా పాపాలు క్షమించమని ప్రార్థన చెయ్యకుండా బాప్తిస్మం పొందితే నీకు రక్షణ రాదు. విశ్వాసము లేకుండా, ప్రార్థన చెయ్యకుండా, మారు మనసు పొందకుండా ఒట్టి నీళ్లలో మునిగితే అది వ్యర్థం. పొడి పాపి తడి పాప అవుతాడు అంతే. కానీ సువార్తను నమ్మి మారు మనస్సు పొంది తర్వాత నీవు పొందే బాప్తిస్మము రక్షణార్థమైన కార్యక్రమం. ఎందుకంటే నీవు విధేయుడివని ఆ చర్య నిరూపిస్తోంది. నువ్వు బాప్తిస్మం పొందేటప్పుడు ఎందుకు పొందుతున్నావు? ఎవరు పొందమన్నారని? యేసయ్య పొందమన్నాడని. ఇచ్చే పాస్టర్ గారు ఎందుకు ఇస్తున్నారు? యేసు ప్రభు వారు ఏమన్నాడని. ఇచ్చే పాస్టర్ గారైనా పొందే విశ్వాసైనా యేసయ్య పొందమన్నాడు, యేసయ్య ఇవ్వమన్నాడు అనుకుంటున్నారు మనసులో. పైనుండి ఆయన చూస్తాడు, మురిసిపోతాడు. ఇతడైనా అతడైనా నాకే లోబడుతున్నారు, నాకు నచ్చారా మీరిద్దరు అని ఆయన దిగి వస్తాడు. అప్పుడు పాప క్షమాపణ ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సిలువ మీది దొంగ బాప్తిస్మం పొందలేదు. ఎందుకంటే వాడిని అక్కడ మేకులు వేసి కొట్టారు, దిగొచ్చే అవకాశం లేదు. రోమా సైనికుడు గారు కొంచెం మేకులు తీసేయండి, నేను ఊళ్ళోకి వెళ్ళి బాప్తిస్మం పొందొస్తారంటే అవకాశం లేదు. కానీ ఊళ్ళో బాగానే తిరుగుతున్నాడు వీడు, సిలువ కింది దొంగ. అన్ని కార్యక్రమాలు చేస్తాడు, బాప్తిస్మం మాత్రం పొందడు. క్రిస్మస్కి స్టార్ పెడతాడు, క్రిస్మస్ ట్రీ పెడతాడు, కేకులు కట్ చేస్తాడు, పాటలు రాస్తాడు, పాటలు పాడతాడు, లక్షల కానుకలు ఇస్తాడు. కానీ బాప్తిస్మం ఒక్కటి ఎందుకులేండి, అది అంత అవసరం లేదట. అరే యేసయ్య ఏం చెప్పాడు? అవసరం లేదా? నమ్మి బాప్తిస్మము పొందువాడు రక్షింపబడు. అయ్యా నువ్వు బాప్తిస్మం నా ద్వారా పొందడానికి వచ్చావేంటి?
నేనే నీ చేత పొందాలి కదా అంటే, ఇప్పటికి కానీ మీ యోహాను నీతి యావత్తు ఇలాగ జరిగించటం మనకు తగి ఉన్నది. నీకు నాకు మాదిరి చూపటానికి యేసు ప్రభువే బాప్తిస్మం పొందాడు, పౌలు పొందాడు, పేతురు 3000 మందికి పైగా బాప్తిస్మం ఇచ్చాడు. ఇప్పుడేమో బాప్తిస్మం అక్కర్లేదనే వాళ్ళు బయలుదేరారు. అనండి, అలాగే వాదించండి, మీ ఇష్టం. కర్మ సిద్ధాంతం నేను నమ్మను, కానీ కర్మ సిద్ధాంతం అని ఒకటి కొత్తది కనిపెట్టాను నేను. దేవుని మాట వినకపోతే నీ కర్మరా. చెప్పింది వినని చెడిపోక చూడమని మా తెలంగాణ సామెత. నువ్వు ఇన్ని లక్షలు కానుకలు ఇస్తావు, ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తావు, ఆ ఒక్క చిన్న బాప్తిస్మం ఎందుకు పొందలేవు నీవు? దేవుడు లెక్క రాసుకుంటాడు, వీడు అవిధేయుడు అని. అనేక మంది నమ్మి కూడా బాప్తిస్మం పొందలేనందుచేత అవిధేయులుగా ముద్ర వేయించుకుంటున్నారు. అవిధేయులకు ఆయన రక్షణ ఇవ్వడు. సువార్త నమ్మాలి, తర్వాత బాప్తిస్మ జలాల ద్వారా దేవునికి విధేయులు కావాలి. అప్పుడు ఆదాము హవ్వలు చేసిన 2 పొరపాట్లకు నీవు ఇక్కడ రివర్స్లో అడుగులేస్తావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది వెర్రితనమని లోకం అనుకుంటుంది. ఎందుకు అనుకుంటుంది వెర్రితనమని? అసలు మానవ జాతి ఎలా చెడిపోయిందో వాళ్ళకి తెలియదు. చెడిపోవడం మాట ఉంచండి, అసలు ఎలా పుట్టిందో తెలియదు. మానవ జాతి ఎలా పుట్టింది, ఎలా చెడిపోయింది? కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు జయించాలని గంభీరమైన ఉపన్యాసాలు ఇస్తారు. జయిద్దాంలే సార్, అవన్నీ నాలోనికి ఎట్లా వచ్చినాయో చెప్పండి. ఎలా వచ్చినాయంటే అలా వచ్చేసినాయంటే మనం జయించాలంతే అంటాడు. ఎలా వచ్చినాయి నాలోనికి? దేవుడు మనుషులను సృజించినప్పుడే కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యం లోపల పెట్టి సృష్టించాడా? ముందు వాడిని పట్టుకుపోయి నరకంలో వేయాలి. అసలు నేరస్తుడు వాడు. నాలో అవన్నీ పెట్టడం ఎందుకు, మళ్ళీ జయించమని చెప్పడం ఎందుకు? మనము జయించవలసిన అంతరంగ శత్రువులు మనలోనికి ఎప్పుడు వచ్చినాయి అంటే, దేవుడు వద్దన్న పండు తిన్నప్పుడు వచ్చినాయి. దేవునికి స్తోత్రం. గనుక మానవ జాతి ఆవిర్భావమే తెలియనోడికి, జాతి ఎందుకు పతనమైందో తెలియనోళ్లకు ఈ సువార్త ఎట్లా కనబడుతుంది? వెరితనముగానే కనబడుతుంది. కానీ మనకు మాత్రం ఇది దేవుని శక్తిగా కనబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు? కరెక్ట్గా స్కెచ్ గీసావయ్యా స్వామి. మా మానవ జాతికి తల్లి హవ్వ, మానవ జాతికి తండ్రి ఆదాము. వాళ్ళు నిన్ను సందేహించారు, మేము ఇప్పుడు నిన్ను నమ్ముతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు వద్దన్న పని చేశారు, మేమేమో నువ్వు చెయ్యమన్న పని చేస్తాం. అందుకే నమ్మి బాప్తిస్మము పొందువాడు. నమ్ముట బాప్తిస్మం పొందుట, నమ్ముట విధేయత చూపుట అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. గనక ఇది వెర్రితనమని వాడు అనుకుంటున్నాడు. ముందు వాడిన మీదే వెర్రిమోరి సిద్ధాంతం. దేవుడు మనిషి ఎలా పుట్టాడు అంటే తలకాయలోంచి ఒకడు, భుజాల్లోంచి ఒకడు, సంకల్లోంచి ఒకడు పుట్టాడని చెప్తాడు. అలా పుట్టలేదు. మనిషిని దేవుడు మట్టి నుండి చేశాడు. దేవుడిలో నుంచి తలలో నుంచి ఒకడు వీడు. అరే ఎంత మూర్ఖం. సరే, తలలో నుంచి బ్రాహ్మడు పుట్టాడట. వాడి పెళ్ళాం ఎక్కడ దొరికింది? బ్రాహ్మడు పుట్టాడు తలలోంచి, వాడికి పెళ్ళాం లేకపోతే బ్రాహ్మణ జాతి ఎట్లా వర్ధిల్లింది? భుజాల్లో నుంచి క్షత్రియుడు ఒకడు పుట్టాడు, వాడికి క్షత్రియ కన్య దొరకకపోతే క్షత్రియ జాతి ఎలా పుట్టింది? మానవ జాతి ఆవిర్భావమే తెలియని వాడికి రక్షణ మార్గం ఏం తెలుస్తుంది? మనము నమ్మింది చారిత్రక సత్యం. దేవుడు మట్టి నుండి మనిషిని చేశాడు. ఆ ఒక్క మనిషి నుండి ప్రతి జాతి మనుషులను దేవుడు నిర్మించాడు. మానవ జాతికి మొదటి పితరుడైన ఆదాము
హవ్వ 2 పొరపాట్లు చేసి రక్షణను పోగొట్టుకున్నారు. దైవ సహవాసము పోగొట్టుకున్నారు గనుక ఆ 2 పొరపాట్లకు విరుగుడు నమ్ముట మరియు లోబడుట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హెబ్రీ పత్రికలో ఒక వచనం చదివి మనం ముగించేద్దాం. దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 18, 19. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి దేవుడు ప్రమాణము చేసెను? అవిధేయులైన వారిని గూర్చే కదా. కాబట్టి అవిశ్వాసము చేతనే వారు, అవిధేయులు, అవిశ్వాసులు, లోబడని వారు, దేవుణ్ణి నమ్మని వారు, వీళ్ళు దేవుడిచ్చే వాగ్దాన భూమిలోనికి ప్రవేశించరు. కనుక దీనికి రివర్స్ చెప్పండి. ఎవడైనా ప్రవేశిస్తే ఎలా ప్రవేశించాడు? విశ్వాసము చేతను విధేయత. ఆ అనే అక్షరం తీసేయడం. వాళ్ళేమో అవిధేయత చేతను అవిశ్వాసము చేతను ప్రవేశించలేదు. మరి ప్రవేశించిన వాళ్ళు ఎలా ప్రవేశించారు? విశ్వసించుట వలన, విధేయత వలన. ఈ విశ్వాసము విధేయతనే 2 స్తంభములతో ఒక రక్షణ ప్రణాళిక దేవుడు చేస్తే వీళ్ళకి అది వెరితనంలా కనపడుతుంది. ఇంకొక సుందరమైన విషయం ఏంటి? మేము నమ్మాలా? ఎందుకు నమ్మాలి? ఏం నమ్మాలి? మీరు నరకానికి వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళుతున్నావు నరకానికి? అంటే మీరు పాపములో పుట్టారు, పాపులుగా జన్మించారు, పాపమే చేస్తూ బ్రతికారు. మీలో జన్మ పాపం ఉన్నది, క్రియా పాపం ఉన్నది. మాకెందుకు వచ్చింది జన్మ పాపం? దేవుడే మమ్మల్ని పాపులుగా పుట్టించాడా అంటే కాదు. మీ మొట్టమొదటి మూల పురుషుడు, మూల పితరుడు తప్పు చేసినందుకు రక్తంలో మీకు పాపం వచ్చింది. అరే ఎవడో తప్పు చేసిన దానికి నాకెందుకు వస్తుందండి పాపం అంటే, బాబు వైద్యశాస్త్ర రీత్యా హెరిడిటరీగా జన్యుపరంగా రావట్లే కొన్ని రోగాలు. ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళితే కొంచెం బ్లాకేజెస్ అవి ఉన్నాయి గుండెలో అని అంటే ఏమడుగుతాడు? మీ నాన్నగారికి, మీ తాతగారికి ఎవరికైనా హార్ట్ కేసు ఉందా సార్ అని అడగడు. నీకు షుగర్ ఉందనుకో, మీ వంశంలో ఎవరికైనా షుగర్ ఉందని అడగడు. ఒక తల్లి తండ్రి ఇద్దరికి ఎయిడ్స్ రోగం ఉందనుకో, పుట్టే పాపకు ఎయిడ్స్తోనే పుడుతుంది. ఆ రక్తమే ఎయిడ్స్ రక్తం అయ్యే. ఇద్దరికి ఎయిడ్స్ ఉంది, వాళ్ళకు పుట్టే పాపకు కూడా ఎయిడ్స్ రోగం ఉంటుంది, హెచ్ఐవి. అలాగా ఆదాము హవ్వకు పాపమనే ఎయిడ్స్ ఉంది, పుట్టిన జాతికంతా పాపమనే ఎయిడ్స్ వచ్చింది. దిస్ ఇస్ మెడికల్లీ మెయింటైనబుల్ ఫ్యాక్ట్. మరి అన్యాయం కదండి. నాకు తెలీదు, ఎవడో ఎప్పుడో చేసిన పాపానికి నేను ఎందుకు నరకానికి వెళ్ళాలి అంటే దేవుడు అంటాడు, నేను న్యాయవంతుడిరా. నువ్వు అన్నమాట కరెక్టే. ఎవడో పాపం చేసినందుకు నీకు నరకం అనే ఘోర ప్రమాదం వచ్చి పడింది గనక నీ ప్రమేయం లేకుండా ఎవరో చేసిన యజ్ఞమును బట్టి నీకు ఉచితంగా రక్షణ ఇవ్వడం నాకు ఇష్టమైంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు న్యాయవంతుడు, సత్యవంతుడు, యథార్థవంతుడు. పాపం నీకు తెలియకుండానే, నీ ప్రమేయం లేకుండా నీకు వచ్చింది కదా, రక్షణ కూడా అలాగే వస్తుంది. నువ్వేం కష్టపడొద్దు, ఉచితముగా కేవలము నమ్ముకో, అంతే. లోబడు. ఎవరో చేసిన దానికి నీకు అంటిన పాపం నీవు కష్టపడకుండానే నీలోంచి నేను తీసేస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ప్రేమ ఇదిగో, జనులార భావంబునను తెలియరే. దేవుని ప్రేమ ఇదిగో, జనులార భావంబునను తెలియరే. కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును. కేవలము నమ్ముకొనినా
పరలోక జీవంబు మనకబ్బును. యేసుక్రీస్తను పేరున రక్షకుడు వెలసినాడిల లోపల. యేసుక్రీస్తను పేరున రక్షకుడు వెలసినాడిల లోపల. దోషకారి జనులతో ఎంతో సుభాషలను పలికినాడు. దోషకారి జనులతో ఎంతో సుభాషలను పలికినాడు. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునన్ తెలియరే. కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు, కేవలము నమ్ముకొనినా. ఓన్లీ బిలీవ్, నమ్మిక మాత్రం ఉంచు. అదేంటండి మీ మతం చాలా విడ్డూరంగా ఉంది. మేము వేల మైళ్ళు కాలినడక నడిచి, కొండలెక్కి, లోయలు దిగి, నదుల్లో మునిగి, మా దేహాన్ని హింసించుకొని, తపస్సులు చేసి, చెట్లకు వెళ్ళాడబడి, ఏండ్లు జీవితకాలం అంతా తపస్సులు చేస్తే రాని రక్షణ ఒక్క క్షణం అలా నమ్మేస్తే వచ్చేస్తుందా? ఎలా నమ్మాలండి? అంత గొప్ప రక్షణ, మోక్ష భాగ్యం. కాస్త కష్టపడే ప్రాసెస్ ఉండాలి, కానీ ఒట్టిగా మనసులో నమ్ముకుంటే వచ్చేస్తుందా? మోక్ష సాధన చాలా గొప్ప అనుభవం, చాలా గొప్ప ఘనమైన అంతస్తు. సృష్టికర్తను చేరుకోవడం, దానికి ఏదైనా చాలా కష్టమైన సాధన ఉండాలి. తపస్సులు చేయాలి, జపములు ఆచరించాలి, వ్రతాలు చేయాలి, ఎన్నెన్నో కష్టాలు. అప్పుడు పడి ఆయన ముందుకెళ్ళి ఇంత చేశానుగా నాకు ఇయ్యని అడగాలి. కయ్యూన్లాగా ఇంత కష్టపడ్డారు కదయ్యా స్వామి ఇప్పుడు నాకు అంటే, దేవుడు అంటాడు ఎవడు చేయమన్నాడు అంటాడు. నీవు చేసినవన్నీ కూడా ఆదాము చేసిన తప్పుకు విరుగుడు కాదు. చాలా కష్టపడ్డావురా, చాలా సాధన చేశావు, చాలా తపస్సులు చేశావు, కానీ మీ నాన్న మీ తండ్రి చేసిన తప్పుకు ఇది విరుగుడు కాదు. ఆదాము ఎందుకు నన్ను పోగొట్టుకున్నాడంటే, నన్ను నమ్మవద్దని సాతాను చెప్పిన మాట విన్నందుకు. ఆ తప్పును మీరు విరుగుడు చెయ్యాలి. 1000 కొండలెక్కు దిగు, 1000 నదుల్లో స్నానాలు చేయి, 1,00,000 మైళ్ళు కాలినడకన ప్రయాణం చేయి, దేహాన్ని శుష్కింపజేసుకో, హింసించుకో. ఆదాము నన్ను నమ్మలేదు అనే గాయం నా లోపల ఉందిరా, దానికి ఇది పరిష్కారమా? నీవు కల్పించుకున్న కష్టాలు నువ్వు పడుతున్నావు, కష్టమైన సాధనలు చేస్తున్నావు, కానీ ఆదాము ఏ విషయంలో నన్ను బాధ పెట్టాడు ఆ విషయంలో నువ్వు నన్ను సంతోషపెట్టగలుగుతున్నావా? ఆదాము నమ్మలేదు, నువ్వు నమ్మలేదు, నీవు రక్షణ ఇవ్వని అంటాడు. అందుకే మన నీతి క్రియల వలన మనము రక్షణ పొందలేము. ఇది క్రియల వలన కలిగినది కాదు, దేవుని వరమే, కేవలము విశ్వాసము ద్వారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే నీవు నమ్మినప్పుడు, ప్రభువా నేను నిన్ను నమ్ముతాను అన్నప్పుడు, దేవుని గుండెల్లో గాయం కొంచెం శాంతిస్తుంది. ఎరా నమ్ముతావురా నన్ను? మీ తండ్రి నమ్మలేదురా, ఆదాము హవ్వ నన్ను నమ్మలేదు. ఆ సర్పం చెప్పిన మాట నమ్మారు, నేను మంచోండి కాదనుకున్నారు, దేవతలు కాకుండా మిమ్మల్ని ఆపుతున్నానని చెప్పాడు వాడు, అది నమ్మారు. వాళ్ళేమో నమ్మలేదు, నేను చాలా గాయపడ్డాను. పోన్లే మీరు నన్ను నమ్ముతున్నారు కనుక నేను ఆనందిస్తున్నాను అంటాడు. వాళ్ళు లోబడలేదు, మీరు బాప్తిస్మాలు పొందారు అయితే లోబడ్డారన్నమాట. ఆదాము హవ్వ చేసిన 2 పొరపాట్లకు
విరుగుడే, వ్యతిరేక ప్రక్రియే నమ్మి బాప్తిస్మం పొందుట. ఇది సింపుల్గా కనబడుతుంది, వెనక బోల్డంత గ్రంథం ఉంది, బోల్డంత లాజిక్ ఉంది. ఇది వెర్రితనములాగా కనబడుతుంది. కానీ ఈ వెర్రితనమని మీకు కనబడుతున్నటువంటి సువార్తలో ఏదెను తోటలో పొరపాట్లకు విరుగుడుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకే ఈ వెర్రితనము ద్వారానే ప్రపంచాన్ని రక్షించటం దేవుని దయాపూర్వక సంకల్పం అయ్యను. ఈ సువార్తను ప్రకటించడానికి మనం మన జీవితాన్ని అంకితం చేద్దాం. ఎవడికి ఇష్టమున్నా లేకపోయినా, ఎవడికి నచ్చినా నచ్చకపోయినా, ఎవడు ఎగతాళి చేసినా, ఎంతమంది ఎన్ని రీతులుగా దూషించినా, ఏ నాటికైనా ఎవడైనా పరలోకానికి వస్తే ఈ సువార్తను నమ్ముట ద్వారా మాత్రమే వస్తాడు. ఇంకో దారి లేదంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. అధికారదల బార్ష కందరద బూరదికాలదియార బరాసి. హల్లెలూయా. రీందర బరరు కాందర రియాదర బరాసి. గొప్ప ప్రభువానికి వందనాలు, వందనాలు, వందనాలు. ఈ రాత్రి వేళ మీరు ప్రకటించిన ప్రత్యేక సువార్త సందేశము కొరకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. పరిశుద్ధ తండ్రి, విత్తబడ్డ వాక్యాన్ని మీరే ఫలింపచేయండి. ఎందరెందరూ ఈ విషయాలు తెలియనందుచేత, ఈ ప్రశ్నలు అడ్డుగా నిలిచినందుచేత నమ్మి బాప్తిస్మం పొందలేక ఇన్నాళ్ళు రక్షణ పొందకుండా ఉండిపోయారు. వాళ్ళందరూ ఈ రాత్రి రక్షణ పొందుటకు సహాయం చేయండి. రక్షణార్థమైన తీర్మానమైనా చేయడానికి సహాయం చేయండి. ఈ సభల ఫలితంగా అనేకులు రక్షణలోకి వచ్చేటకు సహాయం చేయమని మహాద్భుతకరుడా, ఈ గ్రౌండ్లో రేపు ఉదయ సాయంకాలములు, ఎల్లుండి ఉదయ సాయంకాలములు కూడా మేము నీ మహిమను చూచేటకు సహాయం చేయమని యేసు అద్భుత నామంలోనే స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు సర్వ జగద్రక్షకుడైన యేసునాథుని అనంత కృపయు పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసమును చేరువచ్చిన మనకందరకును, ఈ సభల నిర్వాహకులకు, సభలో పాల్గొనినటువంటి సత్యాన్వేషకులకు, దైవాన్వేషకులకు, సుదూరాన ఉండి వాక్యమునకు తమ హృదయపు తలుపులు తెరిచిన ధన్యులకందరికీ సదాకాలము తోడయుండి నిత్య రక్షణ, నిత్య మహిమానంద ప్రపంచ ప్రవేశ భాగ్యము కలిగించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ. ప్రకటనలు చేసేవారు వస్తే రండి. నిర్వాహకులు చైర్మన్ గారు, ఒట్టి చైర్లు ఉన్నాయి ఇక్కడ.